But I would say that I'm still in middle level of my career అండి. సో డాక్టర్ గారు ఫస్ట్లీ మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? ట్యూమర్ అనేది బాడీలో ఎక్కడ అయినా కానీ ట్యూమర్ డెఫినేషన్ అనేది అబ్నార్మల్ సెల్స్ అనేవి ఒక ఏరియాలో కనుక కలెక్ట్ అయ్యి అవి గ్రో అవడం మొదలు పెడితే దాన్ని మనం ట్యూమర్ అంటాం. ఓకే, దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? సో బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ అనేవి అండి ఎస్ లాట్ ఆఫ్ సిమ్టమ్స్. తలనొప్పులు అనేవి కూడా ఒక స్పెసిఫిక్ రకంగా వస్తాయి. లైక్ వాంతులు అయ్యే సెన్సేషన్, నాసియా అంటాం, కళ్ళు మసకపడతాము, కంటి చూపు మసకపడతాము, ఫిట్స్ ఆర్ సీజర్స్ అంటాం. సో ఫిట్స్ రావడము. సో ఈ సిటీ స్కాన్కి ఎంఆర్ఐ స్కాన్కి డిఫరెన్స్ ఏంటి? అంటే రెండు చేయించుకోవాలా ఇలా ఉన్నప్పుడు? CT scan is always better for identifying the bony structures. But generally, MRI is more preferable than CT scan. కొంతమందికి చాలా మోస్ట్ సివియర్ ఇష్యూ లైక్ స్లీప్లెస్, అంటే స్లీప్ లేకపోవడం. సో దానివల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా బ్రెయిన్? సో మొబైల్ ఫోన్ అండ్ ఈ స్క్రీన్ టైం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. యూజువల్గా మనం అందరం చూసేది ఇప్పుడు మోస్ట్ ఎంజాయ్ చేసేది రీల్స్ ఆర్ షార్ట్స్ ఫాస్ట్గా చూస్తాం. 3 seconds కంటే ఎక్కువ ఒక రీల్ చూడండి యావరేజ్ టైం. మీరు ఏదన్నా ఒక రీల్ మొత్తం చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద రీల్స్ మనం 3 secondsలో స్కిప్ చేసేస్తాం. సో బేసికలీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. మనం ప్రతిసారి న్యూ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ చూసినప్పుడు ఈ డోపమిన్ హిట్ అనేది మనకి బ్రెయిన్లో మళ్ళీ అవుతున్నప్పుడు డోపమిన్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు నచ్చలేదు కంటెంట్ తగ్గిపోతుంది, మళ్ళీ యూఆర్ హిట్టింగ్ ఇట్. సో దీనివల్ల బ్రెయిన్లో ఫెటీగ్ వచ్చేస్తుంది. సో ఎక్సెసివ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ డ్యామేజ్ టు ద బ్రెయిన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. హాయ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లైక్ యూఆర్ డూయింగ్ గ్రేట్. సోషల్ మీడియాలో కానీ థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ చేశారు, ఎన్నో అవార్డ్స్ని గెలుచుకున్నారు మీరు. దట్స్ రియల్లీ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరో సర్జరీ ఫీల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్, హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్గా నిలిచారు. దట్స్ రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. బట్ ఐ వుడ్ సే దట్ ఐఎమ్ స్టిల్ ఇన్ మిడిల్ లెవెల్ ఆఫ్ మై కెరియర్ అండి. సో కంపారిటివ్లీ న్యూరో సర్జరీ అనేది ఇట్స్ అ లాంగ్ లెర్నింగ్ కర్వ్ అంటాము. So it takes long time to come to where I am, but the journey ahead also is quite long from here. సో డాక్టర్ గారు ఫస్ట్లీ మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? సో బ్రెయిన్ ట్యూమర్ అంటే అండి ఒక అబ్నార్మల్ టైప్ ఆఫ్ సెల్స్. సో జస్ట్ లైక్ ట్యూమర్ అనేది బాడీలో ఎక్కడ అయినా కానీ ట్యూమర్ డెఫినేషన్ అనేది అబ్నార్మల్ సెల్స్ అనేవి ఒక ఏరియాలో కనుక కలెక్ట్ అయ్యి అవి గ్రో అవడం మొదలు పెడితే దాన్ని మనం ట్యూమర్ అంటాం. అలాగే బ్రెయిన్లో కూడా ఎనీ అబ్నార్మల్ సెల్ గ్రో అవడం మొదలుపెట్టి బ్రెయిన్లో ఒక కలెక్షన్ లాగా, ఒక మాస్ లాగా ఫామ్ అవుతే దాన్ని మనం బ్రెయిన్ ట్యూమర్ అంటాం. ఓకే, దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా బ్రెయిన్ ట్యూమర్? సో బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ అనేవి అండి దెస్ లాట్ ఆఫ్ సిమ్టమ్స్, ఫ్రమ్ సింపుల్ సిమ్టమ్స్ టు కాంప్లెక్స్ సిమ్టమ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తానికి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మనము ప్రెషర్ సిమ్టమ్స్, దాని తర్వాత డైరెక్ట్గా ట్యూమర్ ఒక ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ని ఈట్ అవే తినేస్తున్నా కానీ అయ్యే సిమ్టమ్స్ మనం సింపుల్గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో ప్రెషర్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి తలనొప్పులు అనేవి కూడా ఒక స్పెసిఫిక్ రకంగా వస్తాయి. ఎట్లా అంటే మార్నింగ్ లెగవంగానే సివియర్గా రావడము, లేకపోతే రోజుల తరబడి మెడిసిన్స్ ఎన్ని వేసుకున్నా కానీ తగ్గకపోవడము. ఈ తలనొప్పులతో పాటు కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ వాంతులు అయ్యే సెన్సేషన్, నాసియా అంటాము, లేదా వాంతులు అవ్వడము. ఈ వాంతులు అవ్వగానే ఆటోమేటిక్లీ కొద్దిగా ఈ తలనొప్పి ఇంటెన్సిటీ తగ్గడం. సో ఇట్లాంటి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ హెడేక్స్ తలనొప్పులు మనము బ్రెయిన్ ట్యూమర్స్లో చూస్తూ ఉంటాం. తర్వాత ప్రెషర్ సిమ్టంలో సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ మనం చూసేది కళ్ళు మసకపడతాము, కంటి చూపు మసకపడతాము. అలాగే కంటి చూపు డబుల్ విజన్ అంటాము, రెండుగా కనిపిస్తాము, దూరంగా చూసేటప్పుడు రెండుగా కనిపిస్తాము, ఒక ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్స్గా కనిపిస్తాము. తర్వాత మనకి థర్డ్ మోస్ట్ కామన్గా మనం చూసేది ఫిట్స్ ఆర్ సీజర్స్ అంటాం. సో ఫిట్స్ రావడము, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫిట్స్ ప్రాబ్లం లేకుండా అడల్ట్లో ఒక్కటేసారి సడన్గా ఫిట్స్ రావడము. సో ఇట్లాంటి ఫిట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మనం ఇవాల్యుయేట్ చేస్తాం అనేది చాలా అవసరం అని చెప్తాము. ఎందుకంటే చాలా వరకు ఫిట్స్ అనేవి అడల్ట్ ఆన్సెట్లో ఇట్లాంటి బ్రెయిన్లో ఏదన్నా సడన్ ఇష్యూ అవుతేనే ఫిట్స్ వస్తాయి. సో ఇవన్నీ మనం ప్రెషర్ సిమ్టమ్స్ ఆర్ ట్యూమర్ అనేది రెగ్యులర్ బ్రెయిన్ని కంప్రెస్ చేస్తూ ఉంది, నార్మల్ బ్రెయిన్ని కంప్రెస్ చేసే సిమ్టమ్స్ అనమాట. తర్వాత స్పెసిఫిక్ సిమ్టమ్స్కి వద్దాం. సో స్పెసిఫిక్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఏ పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో ఈ ట్యూమర్ అయితే స్టార్ట్ అయ్యిందో ఆ పర్టిక్యులర్ ఏరియా ఫంక్షన్ డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి
మోటార్ ఏరియా అంటాం, ఏదైతే మన చెయ్యి కంట్రోల్ కానీ పవర్ కాల్ కంట్రోల్ కానీ ఉండే ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ ట్యూమర్ వచ్చింది అంటే ఒక చెయ్యి వీక్నెస్ కానీ ఒక కాలు వీక్నెస్ కానీ రావచ్చు. లేదా కొంతమందిలో పర్సనాలిటీ చేంజెస్ అంటాం, జస్ట్ బిహేవియర్ ఒకటే చేంజ్ అవుతుంది. కొంతమందిలో మెమరీ ప్రాబ్లమ్స్ అవడం స్టార్ట్ అవుతాయి. సో కొంతమందిలో పోస్టీరియర్ ఫోసా ట్యూమర్స్ అంటాం, నడిచే విధానం మారుతుంది లేదా మాట్లాడే విధానం మారుతుంది. సో ఇట్లా రకరకాలుగా బ్రెయిన్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయో అన్నిటినీ డిస్ట్రాయ్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్కి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ ట్యూమర్ అనేది, దాని సైజ్ ఏంటి, తర్వాత అది ఎంత తొందరగా పెరుగుతుంది అనే దాన్ని బట్టి నేను చెప్పిన 2 రకాల సిమ్టమ్స్ కూడా మనకి ముందర ఒకటి రావచ్చు, తర్వాత ఒకటి రావచ్చు. సో మెమరీ లాస్ కూడా ఇది రిలేటెడ్ టు కొంతమంది ట్యూమర్స్ లో మనం మెమరీ లాస్ అనేది స్పెసిఫిక్ గా చూస్తాము. బట్ జనరలీ మెమరీ లాస్ ఉన్న పేషెంట్స్ లో యూజువల్ గా మనము మోటార్ సిమ్టమ్స్ ఇట్లా కలిపి చూస్తాము. మెమరీ లాస్ కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ చాలా మంది బ్రెయిన్ ట్యూమర్స్ పేషెంట్స్. సో ఈ సిటీ స్కాన్ కి ఎంఆర్ఐ స్కాన్ కి డిఫరెన్స్ ఏంటి, అంటే రెండు చేయించుకోవాలా ఇలా ఉన్నప్పుడు? సో ఇప్పుడు ఏంటంటే అండి, సిటీ స్కాన్ అనేది ఇట్ ఈస్ ఎ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ అంటాం. సో ఇట్ బేసికలీ దాంట్లో ఎక్స్రే లాగానే రేడియేషన్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సిటీ స్కాన్ ఇస్ ఆల్వేస్ బెటర్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద బోనీ స్ట్రక్చర్స్. అంటే బోన్ అనేది బాగా పికప్ అయ్యి రెజల్యూషన్ వచ్చి మంచి ఇమేజ్ అనేది బోన్ ఇమేజ్ మంచిగా వస్తుంది. సో ఆల్వేస్ ఎనీ ట్యూమర్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు బోన్ దాన్ని మనం సిటీ స్కాన్స్లో బాగా చూస్తాం. కానీ మనకి బ్రెయిన్ అనేది ఎక్కువ బోన్ కాకుండా ఇట్స్ అ డిఫరెంట్ సాఫ్ట్ టిష్యూ. సాఫ్ట్ టిష్యూస్లో వచ్చేసరికి మనకి ఎంఆర్ఐస్ అనేవి ప్రిఫరబుల్. ఎంఆర్ఐలో ఒకటేంటంటే రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది, టైప్ ఆఫ్ ట్యూమర్స్ అనేవి మనం కొంచెం ఐడెంటిఫై చేసే స్కోప్ ఉంటుంది. సో దీంట్లో వేరియస్ సీక్వెన్సెస్ ఉంటాయి ఎంఆర్ఐలో, T1, T2, ఫ్లేర్, అట్లాగే కొంచెం అడ్వాన్స్డ్ స్పెక్ అని చెప్పి కొన్ని మనకి అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఉంటాయి ఎంఆర్ఐస్లో. సో దీంట్లో మనము ట్యూమర్స్ అనేవి ఒకటి అడ్వాంటేజ్ ఇన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇస్ చిన్న సైజ్ ట్యూమర్స్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతాము. సెకండ్ థింగ్, ఎలాంటి ట్యూమర్ అది అనేది ఒక అంచనా వరకు మనము దాన్ని గేజ్ చేయగలుగుతాం. సో దానివల్ల డెఫినెట్లీ మనం ఈ మధ్యకాలంలో అవైలబిలిటీ బట్టి ఎంఆర్ఐనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. కొంతమంది పేషెంట్స్లో మాత్రము ఎవరిలో అయితే బోనీ స్ట్రక్చర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనుకుంటామో వాళ్ళల్లో ఎంఆర్ఐ అయిపోయాక మళ్ళీ ఇంకొక సిటీ స్కాన్ అనేది కూడా మంచిది చేసుకుంటే అని కొంచెం సర్జికల్ ప్లానింగ్ కి బెటర్ అవుతుంది అని చెప్తాం. బట్ జనరలీ ఎంఆర్ఐ ఇస్ మోర్ ప్రిఫరబుల్ దెన్ సిటీ స్కాన్. బట్ మనం చూసినట్టయితే వైడ్లీ అవైలబుల్ గా మనకి సిటీ స్కాన్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి, బికాస్ ద మెషిన్ కాస్ట్ అనేది కొంచెం చీపర్. ఎక్కువ ఊర్లలో Tier 2, Tier 3 టౌన్స్ లో కూడా మనకి సిటీ స్కాన్స్ అనేవి ఈ మధ్యన అవైలబుల్ ఉన్నాయి, కానీ ఎంఆర్ఐ అవైలబిలిటీ అనేది ఇంకా ఓన్లీ మేజర్ టౌన్స్ సిటీస్ వరకే వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ సిటీ స్కాన్సే మనం ఈ మధ్యన ఎక్కువ చూస్తాం ఇనిషియల్ గా. బట్ చాలా మందిలో సిటీ స్కాన్ అయినప్పుడు ఓన్లీ సిటీ స్కాన్ తోటి మనం సర్జరీ చేయలేము. సో సిటీ స్కాన్ అయిన వాళ్ళల్లో మాత్రం ఎంఆర్ఐ అనేది కంపల్సరీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం చాలా వరకు పేషెంట్స్ లో పడుతుంది. దట్ ఈస్ ద రీజన్, అంటే రెండు చేయించుకోవాల్సి వస్తుంది సమ్ పేషెంట్స్. yes, బికాస్ చాలా మంది ఫస్ట్ ఈ Tier 2 సిటీస్ లో కానీ మనకి వైడ్లీ అవైలబుల్ సిటీ స్కాన్ ఉంటుంది కాబట్టి యూజువల్ గా సిటీ స్కాన్ అనేది ఫస్ట్ చేంజ్ చేసుకుంటారు. దాంట్లో ఏదన్నా ట్యూమర్ ఉంది అని మనకి రిపోర్ట్లో కనుక వస్తే దెన్ మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా మేము ఇంకొక ఎంఆర్ఐ అనేది చేయాల్సి వస్తుంది. అంటే ఈ ట్యూమర్ కి రీజన్స్ ఏమన్నా ఉంటాయా? సో ఇప్పటిదాకా అంటే ట్యూమర్ కి ఎగ్జాక్ట్లీ రీజన్స్ అంటూ ఏం లేవండి. సో మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం డిస్కస్ చేసుకోలేదు అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో బినైన్ ట్యూమర్స్ అంటాం. బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని ట్యూమర్స్. ఓకే, తర్వాత రెండో రకం వచ్చేసి క్యాన్సరస్ ట్యూమర్స్ ఆర్ మాలిగ్నెంట్ ట్యూమర్స్. సో బినైన్ ట్యూమర్స్ అనేవి లేదా మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేవి రెండు కూడా మనకి బ్రెయిన్ లోపల ఒక పర్టిక్యులర్ టిష్యూస్ నుంచి గ్రో అవడం స్టార్ట్ అవ్వచ్చు. ఉదాహరణకి మోస్ట్ కామన్ గా మనం చూసేది మెనింజియోమాస్. మెనింజియోమాస్ అంటే బ్రెయిన్ ఒక కవరింగ్, ఏదైతే డ్యూరా మ్యాటర్ అంటాం, ఆ కవరింగ్ ఆ టిష్యూలో నుంచి ఎరైజ్ అయ్యే ట్యూమర్స్ ని మనం మెనింజియోమాస్ అంటాం. అలాగే ట్యూమర్స్ అనేవి మనకి బ్రెయిన్ లోపల గ్లయల్ సెల్స్ అంటాం. గ్లయల్ సెల్స్ నుంచి గ్లయోబ్లాస్టోమాస్ అని చెప్పి, ఆస్ట్రోసైటోమాస్ అని చెప్పి రకరకాల బ్రెయిన్ టిష్యూ లోపల నుంచి కూడా గ్రో అవ్వచ్చు. ఈ మనము చాలా వరకు క్యాన్సరస్ ట్యూమర్ గానే గుర్తిస్తాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇతర భాగాల్లో లైక్ లంగ్స్ కానీ బ్రెస్ట్ టిష్యూలో కానీ ఎక్కడన్నా ట్యూమర్ స్టార్ట్ అయ్యి బ్లడ్ లో నుంచి అన్నా లింఫాటిక్స్ లో నుంచి అన్నా బ్రెయిన్ కి స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ బ్రెయిన్ కి స్ప్రెడ్ అయినప్పుడు అది కంపల్సరీ క్యాన్సరస్ ట్యూమరే అవుతుంది.
సో అట్లా టిపికల్గా మనం చూడాలి అంటే మనకి ఒక పర్టిక్యులర్ రీజన్ దట్ దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్ అవుతుంది అని చెప్పి ఎవరు కూడా ఏ పేపర్లో కూడా ఇప్పటిదాకా 100% ఎవిడెన్స్ తోటి ప్రూవ్ చేయలేకపోయారు. సో జనరలీ బ్రెయిన్ క్యాన్సర్స్ ఆర్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్కి మనము ఏదైతే క్యాన్సర్ కాజ్ చేసే హ్యాబిట్స్ కానీ క్యాన్సర్ కాజ్ చేసే ఇటియాలజీ అంటాము, అంటే బేసికలీ పొల్యూషన్ కానీ లేకపోతే మైక్రోప్లాస్టిక్ ఇంజెక్షన్స్ ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ. సో ఇట్లాంటి వాటి ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ మనకి సేమ్ థింగ్ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు స్టాటిస్టికలీ అంటే మనకి 1000 పేషెంట్స్ని మనము బ్రెయిన్ ట్యూమర్స్ వాళ్ళని హిస్టరీ తీసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్స్ని కంపేర్ చేసుకుంటే జనరలీ వీఆర్ సీయింగ్ దట్ మైక్రోప్లాస్టిక్స్ ఇంజెక్షన్ ఉంటుంది, స్మోకింగ్ ఒక హ్యాబిట్ ఉంటుంది. సో ఇట్లా రెగ్యులర్ క్యాన్సర్స్కి ఏదైతే ఉంటుందో ఈ పేషెంట్స్లో కూడా మనం చూస్తున్నాం. దాని తప్పితే కొన్ని పర్టిక్యులర్ ట్యూమర్స్ లైక్ న్యూరోఫైబ్రోమాస్ అంటాము, కొన్నిసార్లు మెనింజియోమాస్, ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు అంటారు. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంది అంటే దెన్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. ఓకే, జెనెటిక్ కూడా ఉంటుంది అయితే బ్రెయిన్ ట్యూమర్ కొన్ని పర్టిక్యులర్ ట్యూమర్స్. బట్ దీంట్లో మనకి గుడ్ థింగ్ ఏంటంటే అండి, మోస్ట్ ఆఫ్ దీస్ మెనింజియోమాస్ ఆర్ బినైన్ ట్యూమర్స్, క్యాన్సర్ కాని ట్యూమర్స్. సో ఇట్లాంటి జెనెటికలీ వచ్చే ట్యూమర్స్ మనం ఎక్కువ శాతం వరకు క్యాన్సర్ కాని ట్యూమర్సే చూస్తున్నాం. ఓకే ఓకే, అంటే మెయిన్గా పిల్లలకు కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది వస్తుంది. ఎస్. సో పిల్లలలో వరకు వచ్చేసరికండి మనము పిల్లల్లో దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ ట్యూమర్ ఓన్లీ పిల్లల్లో చూస్తే. పిల్లల్లో ఎప్పుడైనా కానీ లుకీమియా, బ్లడ్ క్యాన్సర్ అంటాం. బ్లడ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ ట్యూమర్ క్యాన్సర్. దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్యూమర్స్ ఇన్ కిడ్స్. బట్ కొన్ని రకాలైన ట్యూమర్స్ పిల్లల్లో అగ్రెసివ్గా ఉండవు. సో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రకాలు మనం మెడ్యులోబ్లాస్టోమాస్ అంటాం, వీటి మాత్రం చాలా అగ్రెసివ్గా ట్యూమర్స్ ఉంటాయి. సో ట్రీట్మెంట్తో పాటు మనము సర్జరీతో పాటు వేరియస్ మోడాలిటీస్ కూడా అవసరం పడుతుంది. సో కిడ్స్ లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి? కిడ్స్ లో యూజువలీ సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ చాలా వరకు ఈ తలనొప్పులు ఇవన్నీ చెప్పలేకపోతారు. సో చాలా వరకు మనం పిల్లల్లో చూసేది ఏంటంటే సడన్ గా స్లో తప్పి పడిపోవడము, లేదా ఎక్కువ శాతం వరకు ఫిట్స్ తోటి ప్రెసెంట్ అవుతూ ఉంటారు పిల్లలు అనేవాళ్ళు. సో ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశాక మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అలా ఉంటాయా? సో ఈ క్వశ్చన్ కూడా ద బేసిస్ ఇస్ మనం ఇందాక చెప్పినట్టు ద టైప్ ఆఫ్ ట్యూమర్ అండి. ఇఫ్ ఇట్ ఇస్ ఎ బినైన్ ట్యూమర్, క్యాన్సర్ కాని ట్యూమర్ అనుకుందాం, దాన్ని మనము రిసెక్షన్ ఎంతవరకు చేయగలిగాము అనే దాన్ని బట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ నేను 100% ట్యూమర్ రిసెక్షన్ చేయగలిగాను అంటే పూర్తి ట్యూమర్ తీసేయగలిగాము, దెన్ మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఓకే, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోనే దగ్గర ఒక 10 years బ్యాక్ చేసిన సర్జరీస్ కూడా పేషెంట్స్ అప్పుడప్పుడు ఫాలో అప్కి వస్తారు. సో వాళ్ళకి మనము స్కాన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు దాకా అయితే రికరెన్స్ లేదు. అదే కనుక మనము క్యాన్సరస్ ట్యూమర్స్ చూసామనుకోండి, లో గ్రేడ్ ట్యూమర్స్ అంటాం. లో గ్రేడ్ ట్యూమర్స్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ట్యూమర్స్ అంటాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ట్యూమర్స్లో మనము మ్యాక్సిమం ట్యూమర్ రిసెక్షన్ చేయగలిగి ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్యూమర్ తీసేయగలిగి తర్వాత కొన్ని అడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ థెరపీస్ లైక్ రేడియోథెరపీ, కీమోథెరపీ ఇట్లాంటివి కనుక తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 to 10 years, ఈ మధ్యకాలంలో కొన్ని అడిషనల్ ఆర్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ కీమోథెరపీలో వచ్చినాయి మనకి, ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఒక పర్టిక్యులర్ డ్రగ్ ఏదైతే ఇప్పుడు లాంచ్ అయిందో రీసెంట్లీ, దీంతో మనము ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని రోజులు మళ్ళీ ట్యూమర్ రాకుండా ఉంటుంది అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో ఇలాంటి ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ తోటి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ట్యూమర్స్కి ఎక్స్ట్రీమ్ అంటే ఆల్మోస్ట్ 15-20 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మనము చూస్తున్నాం ఇప్పుడు. ఓన్లీ కొన్ని సబ్సెట్ ఆఫ్ ట్యూమర్స్, ఎస్పెషలీ గ్రేడ్ 4 ట్యూమర్స్, సో దీన్ని మనం గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే ఆర్ జీబీఎం అంటాం. ఈ జీబీఎం టైప్ ఆఫ్ ట్యూమర్స్లో అన్ఫార్చునేట్లీ ఇంకా సైన్స్ అంత డెవలప్ అవ్వలేదు. సో దీంట్లో ఏంటంటే మనకి మీడియన్ ఏజ్ గ్రూప్ అంటాం ఆఫ్ సర్వైవల్. మీడియన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ సర్వైవల్ ఇండియా లెవెల్లో మనకు ఆల్మోస్ట్ జస్ట్ 1 year ఉంది. అంటే 1 year కంటే ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకున్నా బతకరు అంటున్నారు. కానీ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మేము చూసింది ఏంటంటే ఎస్పెషలీ ఇప్పుడు మాలాంటి సర్జన్స్, సిటీ బేస్డ్ సర్జన్స్ హూ ఆర్ మనకి వర్కింగ్ ఇన్ మోర్ హయ్యర్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, వీళ్ళల్లో మనం ఏం చూస్తున్నామంటే అగ్రెసివ్గా రిసెక్షన్ చేసి తర్వాత వీళ్ళు అడ్వాన్స్డ్ రేడియోథెరపీకి కనుక ఎఫోర్డ్ చేసి వెళ్ళగలిగితే వీళ్ళు ఆల్మోస్ట్ 3 to 4 years సర్వైవ్ అయ్యే
సందర్భాలు కూడా చాలా వరకు చూస్తున్నాం మనం. ఓకే. సో దిస్ ఇస్ ఫార్ బియాండ్ ఆల్మోస్ట్ 4 times ద ఇండియన్ మీడియన్ ఆఫ్ సర్వైవల్. ఇండియన్ మీడియన్ ఇప్పుడు మనకు చూసుకుంటే అంటే యావరేజ్గా ఒక ఇండియా లెవెల్లో ఎవరికైనా జీబీఎం వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే 1 year అంటున్నారు సర్వైవల్. బట్ మా ప్రాక్టీస్లో మేము చూసేది చాలా వరకు 4 to 5 years పేషెంట్స్ బాగానే ఉంటున్నారు. ఈ ట్యూమర్ అనేది అంటే స్టేజ్ 1లోనే తెలిసిపోతుందా, అంటే మీరు అన్న సిమ్టమ్స్? సో ట్యూమర్ కంటే అండి మనం స్టేజెస్ కంటే కూడా నేను చెప్పింది గ్రేడ్ అండి. గ్రేడ్. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ స్టేజ్ అండ్ గ్రేడ్. ఓకే. గ్రేడ్ ఇస్ బేసికలీ టిష్యూ డయాగ్నోసిస్. అంటే టిష్యూ లెవెల్లో మనకి ఎలాంటి ట్యూమరు అనేది మనకి దాన్ని బట్టి గ్రేడ్ అనేది డిసైడ్ అవుతుంది. సో గ్రేడింగ్ అనేది మనము ఇట్ ఈస్ నాట్ ఆన్ ద సిమ్టమ్స్. గ్రేడింగ్ అనేది ఇట్ ఈస్ ఆన్ ద టిష్యూ డయాగ్నోసిస్ ఏదైతే పెథాలజిస్ట్ చేస్తారు మనకి. సో మనం సర్జరీ చేసినప్పుడు ఆ టిష్యూని మనము ఆ బ్రెయిన్ ట్యూమర్ని మొత్తము పెథాలజిస్ట్కి హిస్టోపెథాలజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాం. అట్లాగే వాళ్ళు మైక్రోస్కోప్ కింద చూస్తాము. అలాగే దాని మీద ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ అని కొన్ని మాలిక్యులర్ స్టడీస్ చేస్తారు. ఈ మాలిక్యులర్ స్టడీస్లో ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతారు. సో దాన్ని బట్టి మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఉదాహరణకి గ్రేడ్ 1 ట్యూమర్ ఉంది నేను చెప్పినట్టు. గ్రేడ్ 1 ట్యూమర్ అని మనకి వచ్చినప్పుడు దాన్ని మనము ఆటోమేటికలీ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. ఏది మనం మాక్సిమల్ ట్యూమర్ తీసేయగలిగాము అంటే సర్జరీ అప్పుడు. మెడిసిన్స్ ద్వారా తీయొచ్చు? మెడిసిన్స్ ద్వారా తీయలేమండి. సో దట్ ఈస్ ద థింగ్. ఎప్పుడైనా కానీ మనకి ఈ గ్రేడింగ్ అనేది కావాలి. ట్రీట్మెంట్ ఎలా అవ్వాలి, ట్రీట్మెంట్ చేయాలి అనే దానికి గ్రేడింగ్ అనేది కంపల్సరీ. సో గ్రేడింగ్ కంపల్సరీ కాబట్టి టిష్యూ డయాగ్నోసిస్ అనేది కంపల్సరీ. అన్లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, లైక్ మనకి చెయ్యి దగ్గర ఎక్కడ వచ్చింది, చిన్న నీడిల్ పాస్ చేసి మనం టిష్యూ తీయగలుగుతాం. బ్రెయిన్లో మనం అలా నీడిల్ పాస్ చేసి ట్యూమర్ తీయాలన్నా కానీ ఇట్ ఈస్ ఈక్వలీ రిస్కీ, ఈక్వలీ ఎక్స్పెన్సివ్. దాన్ని మనం స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటాం. బ్రెయిన్లోకి వచ్చేసరికి స్టీరియోటాక్టిక్ బయాప్సీ అనేది ఫ్రేమ్లెస్, ఫ్రేమ్డ్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ అని చెప్పి రకరకాలుగా ఉంటుంది. బట్ ఎనీ విచ్ వేస్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా మోస్ట్ లైక్లీ మనము జనరల్ అనెస్థీషియానో లేకపోతే అవెక్రేనియోటమీ అంటాం. సేమ్ లెవెల్ ఆఫ్ మనకి ఎక్స్పర్టీస్, అనెస్థెటిస్ట్ సపోర్ట్ కానీ, సేమ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ కానీ, సేమ్ అమౌంట్ ఆఫ్ ఖర్చు మనకి ఓపెన్ సర్జరీ మనం క్రేనియోటమీ చేసి అంటే బోన్ ఓపెన్ చేసి ట్యూమర్ తీయగలిగితే అంతే ఖర్చు అవుతుంది. సో చాలా వరకు పేషెంట్స్లో మనము ఒక స్టేజ్లో ఫస్ట్ మనం బయాప్సీ తీసి, అన్లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, జస్ట్ నేను ఫస్ట్ బయాప్సీ తీసి తర్వాత మళ్ళీ వెళ్ళి ట్యూమర్ తీస్తానంటే చాలా వరకు ఎఫోర్డ్ చేసుకోలేకపోతారు. సో దానికోసమే మనము యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్కి వచ్చేసరికి డైరెక్ట్ సర్జరీ అంటాం. కొన్ని సందర్భాల్లో మాత్రము చాలా డీప్ సీటెడ్ ట్యూమర్ ఉంది, ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే చాలా వరకు లైక్ ఊపిరి కంట్రోల్ చేసుకునే ఏరియాలో ట్యూమర్ ఉంది. అలాంటప్పుడు మనము డైరెక్ట్గా స్టీరియోటాక్టిక్ బయాప్సీకే వెళ్ళిపోతాం. స్టీరియోటాక్టిక్ బయాప్సీ చేసుకుని మనకు టిష్యూ వచ్చి ఆ టిష్యూని మనము పెథాలజికల్ ఎగ్జామినేషన్కి పెథాలజిస్ట్ దగ్గర పంపించి ఆ రిపోర్ట్ రాగానే దానికి తగినట్టు మనము నెక్స్ట్ రేడియోథెరపీ, కీమోథెరపీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో బ్రెయిన్లో ట్యూమర్ని 100% రిమూవ్ చేయొచ్చా? ఎస్. దీనికి ఎట్లా ఉంటుందంటే అండి, బ్రెయిన్లో ట్యూమర్ని 100% రిమూవ్ చేస్తానికి కొన్ని మనకి అడ్డంకులు ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు ద గోల్స్ ఆఫ్ ద సర్జరీ. నేను చెప్పినట్టు ఫస్ట్ గోల్ ఎప్పుడు మనకి టిష్యూ డయాగ్నోసిస్, అది ఎలాంటి టిష్యూ ఉంది అని చూసుకుంటాం. సెకండ్ గోల్ వచ్చేసి ఆల్వేస్ పేషెంట్ సేఫ్టీ. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది, పేషెంట్ నా దగ్గర మాట్లాడుతూ వచ్చారు కానీ ఆ ట్యూమర్ అనేది స్పీచ్ ఏరియా వరకు వెళ్ళిపోతాను. ఓకే, ఎక్కడైతే మాట కంట్రోల్ ఉంటుందో. సో ఇప్పుడు నేను ఇవాళ డేలో ఏ పేషెంట్కి అయినా కానీ ఫ్యామిలీ మెంబర్తో అయినా కానీ కూర్చొని డిస్కస్ చేశాను అనుకోండి, సార్ లేదా మేడం మీకు ఈ ట్యూమర్ తీసేస్తే మీ మాట పడిపోతుంది, ఆర్ యూ ఓకే విత్ ఇట్ అంటే మీరు నమ్మరు, ఎవ్వరు కూడా నో అంటారు. ఎవ్రీబడి వాంట్స్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇప్పుడు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి మనం సెకండ్ గోల్ అనేది ఈ మధ్యకాలంలో చూసుకుంటే మీరు చాలా వరకు వీఆర్ టెలింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆర్ పేషెంట్ సేఫ్టీ. తర్వాత థర్డ్ గోల్ వచ్చేసి మ్యాక్సిమల్ ట్యూమర్ రిసెక్షన్. సో ఒకవేళ మనం ఏది కూడా ఇలాంటి ఫంక్షనల్ లాస్ ఉండదు అని చెప్పి మనకి ప్లానింగ్లో అర్థమైంది అనుకోండి, డ్యూరింగ్ సర్జరీలో కూడా మనకి అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి న్యూరో నావిగేషన్ అంటాం. న్యూరో నావిగేషన్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక జీపీఎస్ లాంటిది అనుకోండి. కార్లో జీపీఎస్ ఎట్లా ఉంటుందో అలాగే ఇది ఒక సిస్టమ్. బట్ దీంట్లో మనకి సర్జన్కి సర్జరీ చేసేటప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కడుంది, ఈ పార్ట్ ఏంటి అనేది క్లారిటీగా రియల్ టైమ్గా మనకి తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము
పేషెంట్కి ఫంక్షనల్ లాస్ లేకుండా మాక్సిమం ట్యూమర్ రిసెక్షన్ అనేది చేస్తానికి ట్రై చేస్తాం. ఓకే. ఈ ప్రక్రియలో ఒకవేళ 100% ట్యూమర్ వచ్చేసింది అనుకోండి, దెన్ ద ట్యూమర్ మీరు అడిగినట్టు 100% ట్యూమర్ రిసెక్షన్ పాసిబుల్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ట్యూమర్, ఇండివిజువల్ పేషెంట్ కండిషన్ అండ్ లాట్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ టేకెన్. సర్జరీ చేసేటప్పుడే ఈ డెసిషన్స్ అనేవి మనం అలాంటి తీసుకుంటాం. టైంలో మీరు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, అంటే ఫంక్షనల్ ఆగిపోతుంది అన్నప్పుడు? సో ఆల్వేస్ వీఆర్ మనం యూజువల్ గా ఎట్లా చేస్తున్నాం అంటే అండి, మా ప్రాక్టీస్ లో వీఆర్ డిస్కసింగ్ దిస్ విత్ ఫ్యామిలీ బిఫోర్. సో ఒకవేళ కనుక మనకి ఇనిషియల్ గానే ఫంక్షనల్ ఎంఆర్ఐ లాంటిది చేసుకోగలిగి, అలాగే మనము ఈ మధ్యకాలంలో ముందలే సర్జరీ అవ్వక ముందే మనం ఒక సిమ్యులేషన్ సర్జరీ అంటాం. ఓకే. సో ఈ ట్యూమర్ ని మనము ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది ఏంటి అనేది కొన్ని సిస్టమ్స్ లో మనం 3Dగా డిజైన్ చేసేసి పేషెంట్స్ చూపించగలుగుతాం. ఆల్సో ఇలాంటి ఫంక్షనల్ ఎంఆర్ఐ ఉంటే ఇలాంటి ఫంక్షన్ పోతుంది, 100% ట్యూమర్ తీస్తే మీ మాట పడిపోవచ్చు లేదా మీ కాలు పనిచేయకపోవచ్చు అనేది మనం డిస్కస్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది మనకి. సో చాలా వరకు మనం ఇలాంటి ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ అంటాం. ప్రీ ఆపరేటివ్ అంటే సర్జరీ అవ్వక ముందు ఒక కౌన్సిలింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ సెషన్ లో మనము డీటెయిల్డ్ గా అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసినప్పుడు చాలా తక్కువ మంది మనకి లేదు సార్ మనకి మాక్సిమల్ లైఫ్ కావాలి, సో కొంచెం ఫంక్షనల్ లాస్ ఉన్నా కానీ పర్లేదు అనేది చాలా తక్కువ మంది చెప్తున్నారు. చాలా వరకు అందరూ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి అడిషనల్ మోడాలిటీస్ లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్లాంటి అడిషనల్ మోడాలిటీస్ వచ్చేసాయి కాబట్టి చాలా వరకు పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి, నాకు ఐ వాంట్ టు గో బ్యాక్ హోమ్ 4th or 5th డే ఆఫ్టర్ సర్జరీ, తర్వాత మళ్ళీ బయాప్సీ రిపోర్ట్ వచ్చాక 10 రోజులకి నేను మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాను అనే చాలా వరకు చెప్తున్నారు. చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే. సో అంటే పేషెంట్ కి తెలియకుండా పేరెంట్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో యాక్సెప్ట్ చేసి మీరు సర్జరీ చేస్తారా? అది యూజువలీ నాట్ అ రైట్ థింగ్ టు డూ. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎస్పెషలీ కొంతమంది పేషెంట్స్ లో మనం చూసినట్టయితే ఫంక్షనల్ లాస్ లో వాళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీ కోల్పోతారు. పిల్లలలో కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు. అలాగే చాలా కోమాలో స్టేట్ లో మనకి పేషెంట్స్ వస్తారు. ఇలాంటప్పుడు మనము పేషెంట్ ని అర్థం చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి నెక్స్ట్ కిన్ ఆఫ్ కిత్ అంటాము. కిత్ ఆఫ్ కిన్ అంటే నెక్స్ట్ రిలేటివ్, ఒకటి ఫస్ట్ బ్లడ్ లైన్ రిలేటివ్, ఐదర్ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి కన్సెంట్ అనేది తీసుకుని వి గో హెడ్ విత్ సర్జరీ. బట్ యాజ్ సచ్ ఇఫ్ పేషెంట్ ఇస్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీలో ఉన్నారు అంటే తప్పకుండా పేషెంట్ తో డిస్కస్ చేస్తాం. సో అనదర్ థింగ్ అంటే మీరు ఫస్ట్ గా చెప్పినప్పుడు లైక్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పినప్పుడు ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ద పేషెంట్ ఎలా ఉంటుంది? సో అన్ఫార్చునేట్లీ మనకేంటంటే అండి, మన మూవీస్ కానీ మన కల్చర్ కానీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అంటే ఇంక అయిపోయింది జీవితము, బ్రెయిన్ ట్యూమర్ అయిపోయింది అంటే ఇంక మనం ఎక్కువ రోజులు బతకము అని చెప్పి ఒక నోషన్ అనేది, రాంగ్ నోషన్, ఐ వుడ్ కాల్ ఇట్ అ రాంగ్ నోషన్ చాలా వరకు ఉందండి. సో మనం స్టాటిస్టికలీ చూసినట్టయితే 70% ట్యూమర్స్ ఆర్ బినైన్, క్యాన్సర్ కాని ట్యూమర్స్. ఓకే. సో అలాంటప్పుడు ఈ 70% ఆఫ్ ద పేషెంట్స్ చాలా వరకు కంప్లీట్ గా రికవర్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే. సో అలా కూడా ఈ నెక్స్ట్ 30% లో కూడా మనం చూసినట్టయితే ట్యూమర్స్ లో కొన్ని లో గ్రేడ్ ట్యూమర్స్ ఉండొచ్చు, కొన్ని మాత్రం హై గ్రేడ్ ట్యూమర్స్ ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు భయపడతాం అనేది ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ ఇయర్ మనం 8th జూన్ కి వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. దీని మెయిన్ మోటో వచ్చేసి అవేర్నెస్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్. సో బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అంటే, డయాగ్నోస్ అయింది అంటే చాలా వరకు చాలా మంది సర్జరీస్ అవాయిడ్ చేసుకుని కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఓకే, తర్వాత దాన్ని మళ్ళీ ఒక బాగా పెరిగిపోయినాక మా దగ్గరకు వస్తారు. అలా కాకుండా మీరు కనుక స్టార్టింగ్లోనే ట్యూమర్ డయాగ్నోస్ అవ్వంగానే, ఎందుకంటే మనకి ముందర మాట్లాడుకున్నట్టు మనము సిటీ స్కాన్స్ అనేది వైడ్గా అవైలబుల్ అయిపోయినాయి. సో మనకి చాలా వరకు ఎట్లా చూస్తున్నామంటే బాగా తలనొప్పులు వస్తున్నాయి. ఫిజిషియన్స్ కూడా చాలా మంది చాలా అక్యురేట్ గా డయాగ్నోసిస్ చేసేయగలుగుతున్నారు. ఈవెన్ Tier 2 స్మాలర్ ప్లేసెస్ లో కూడా డయాగ్నోసిస్ చేసేయంగానే, కానీ వీళ్ళ దగ్గరికి ఒకసారి ట్యూమర్ అనగానే భయపడిపోయి పారిపోతున్నారు. దే డోంట్ కమ్, వాళ్ళు హాస్పిటల్ అక్కడ ఆ పర్టికులర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళరు, అలాగే ఏదైనా అడ్వాన్స్డ్ ఫెసిలిటీ దగ్గరికి వెళ్ళరు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్లాంటి దానికి భయపడకూడదు. నేను ఇదే సేమ్ కౌన్సిలింగ్ ప్రతి పేషెంట్ కి చేస్తాను. బట్ మా ప్రాక్టీస్లో యూజువలీ మేము సిటీ బేస్డ్ డాక్టర్స్ మేము చూసేది ఏంటంటే, యూజువలీ ఇట్ ఈస్ టెర్షరీ బేస్డ్ హాస్పిటల్ అనుకోండి, అంటే మనకి రెఫరల్ ఎక్కువ వస్తాయి.
సో ఈ ఫస్ట్ రియాక్షన్ నేను చాలా తక్కువ చూస్తాను పేషెంట్స్. ఓకే ఆల్రెడీ వీళ్ళు వేరే ఫిజిషియన్స్ తోటి మాకు రిలేటెడ్ ఫిజిషియన్స్ కానీ ఎవరన్నా మా ఫ్రెండ్స్ కానీ వేరే డాక్టర్స్ అందరితోటి కౌన్సిలింగ్ అనేది ఒక సెషన్ అయిపోయాక దే నో దట్ దిస్ ఇస్ ఎ బ్రెయిన్ ట్యూమర్. ఆ షాకర్ లో నుంచి బయటికి వచ్చాక మా దగ్గరకు వస్తారు. బట్ సమ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యింది దట్ సడన్ గా అనంగానే ఒకటేసారి కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలాంటివి కూడా సందర్భాలు మనం చూసాం. సో దానికి వీ హ్యావ్ టు బీ సింపథెటిక్ టు ద పేషెంట్. ఈ నోషన్ దట్ బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంత డేంజరస్ ఉంటుంది అని చెప్పి మాకు కూడా తెలుసు. సో వీఆర్ వెరీ సింపథెటిక్ టు దిస్ పేషెంట్స్ అండ్ దెన్ వీ సిట్ విత్ దెమ్. కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ 1 hour కౌన్సిలింగ్స్ కూడా అవుతాయి. అయినప్పుడు దెన్ చాలా వరకు అర్థం చేసుకుంటారు. అంటే వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా అవసరం పడుతుందండి. చాలా వరకు మనం ఏం చూస్తున్నాము అంటే డిప్రెషన్ లో ఉంటారు పేషెంట్స్. సో ఆ మాట వినగానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కుదిరినంత వరకు మేం చేస్తాము. లేదు మా ఎక్స్పర్టీస్ సరిపోవట్లేదు అన్నప్పుడు మా కొలీగ్స్ కొంతమంది సైకాట్రీలో ఉంటారు, సైకాలజీలో ఉంటారు, వాళ్ళ హెల్ప్ తప్పకుండా తీసుకుంటారు. అవసరం పడుతుంది యాక్చువల్లీ. సో ఫైనలీ ఇందులో బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్లో సర్జరీ లేకుండా మెడిసిన్స్తో ట్రీట్ అవుతుందా? సో సర్జరీ లేకుండా మెడిసిన్స్తో ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ వాటిల్లో చూస్తామండి. సో నేను చెప్పినట్టు మనకి ఎంఆర్ఐ సిటీలో గనక మనకి ఎంఆర్ఐలో ఎస్పెషల్లీ చాలా చిన్న ట్యూమర్ ఉంది. ఆ చిన్న ట్యూమర్లో మనకి అది కూడా బినైన్ ట్యూమర్ ఉంది, అంటే క్యాన్సర్ కాని ట్యూమర్ ఉంది అన్నప్పుడు మనము కొంతమందిలో వెయిట్ అండ్ వాచ్ ప్రొసీజర్ అనేది చూస్ చేసుకుంటాం. సో వీళ్ళల్లో ఒక స్పెసిఫిక్ మెడిసిన్ అంటూ ఏమి ఇవ్వలేం దట్ ఈ మెడిసిన్ తీసుకుంటే ట్యూమర్ సైజ్ తగ్గిపోతుంది అనే మెడిసిన్ ఇప్పటిదాకా లేదు. బట్ వీళ్ళల్లో ఈ ట్యూమర్ పెరగదు అనేది మనకి చాలా డేటా ఉంది. ఉదాహరణకి సర్ఫేస్ మెనింజియోమా, చిన్న మెనింజియోమా అరౌండ్ 0.5 centimeters మెనింజియోమా ఉంది. ఇది పెరగకపోయే అవకాశం చాలా ఉంది. సో అట్లాంటప్పుడు చాలా వరకు ఇలాంటి పేషెంట్స్ లో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంటాం. అంటే దానంతటా అది తగ్గుతుంది, దానంతటా తగ్గదు కానీ అది పెరగదు. సో అట్లాంటప్పుడు పెరగనప్పుడు అది అది పెరగలేదు, అది అలాగే ఎలాంటి సిమ్టమ్ కాజ్ చేయట్లేదు, దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు పేషెంట్. ఇలాంటి పేషెంట్స్ ఎట్లా అంటే బేసికలీ మాస్టర్ హెల్త్ చెకప్స్ చేయించుకున్నప్పుడు అలాంటప్పుడు బయటపడతా ఉంటాయి. లేదా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది, తలకు గాయం తగిలింది, అలాంటప్పుడు సిటీ స్కాన్ చేయించుకున్నారు, అప్పుడు బయటపడతా ఉంటాయి. ఇలాంటి ట్యూమర్స్ ని మనం వెయిట్ అండ్ వాచ్ ప్రొసీజర్ అంటాం. కొంతమందిలో ఈ వెయిట్ అండ్ వాచ్ ప్రొసీజర్ కాకుండా ఈ మధ్యకాలంలో గామా నైఫ్ అని చెప్పి కొంచెం అడ్వాన్స్డ్ రేడియోథెరపీ ఒకటి వచ్చేసింది మనకి. ఈ గామా నైఫ్ అనేది మనము స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది కూడా దీనికి ఇంకో పేరు. సో వీటిలో ఏం చేస్తామంటే జస్ట్ రేడియేషన్ తోటి సర్జరీ లేకుండానే ఈ ట్యూమర్ ని మనం ట్రీట్ చేసేస్తాం. కానీ ఈ ట్యూమర్స్ కి మెయిన్ థింగ్ సైజ్ ఇస్ ఇంపార్టెంట్. సో లెస్ దెన్ 2.53 centimeters అయితే ఈ ఆప్షన్ అనేది ఒకటి డెఫినెట్ గా మీకు ఉంటుంది. సో కానీ లెస్ దెన్ 1 centimeter అన్నప్పుడు లేదా 0.5 centimeter ట్యూమర్ ఇన్సిడెంటల్ డయాగ్నోసిస్ అంటాం, అంటే వేరే ఏదో దానికోసం స్కానింగ్ చేసినప్పుడు ఇది బయటపడింది. అలాంటప్పుడు చాలా వరకు మనం వెయిట్ అండ్ వాచ్ ప్రొసీజర్ అంటాం. అంటే జస్ట్ ట్యూమర్ అయితే పెరగదు, మోస్ట్ లైక్లీ పెరగదు. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ప్రతి 6 నెలలకో ప్రతి సంవత్సరానికో స్కాన్ అనేది రిపీట్ చేసుకుని పెరుగుతుందా లేదా అనేది చూసుకుంటాం. సో సర్జరీ అనేది కంపల్సరీ కాదు, బికాస్ ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోనే నేను దగ్గర ఒక మేబీ 15-20 పేషెంట్స్ ఫాలోఅప్ లో ఉన్నారు నాకు. ఇప్పుడు వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారు, స్కాన్స్ తీసుకుంటున్నారు, బట్ అది పెరగట్లేదు. అండ్ కొంతమంది అయితే ఆల్మోస్ట్ 5-6 years నుంచి దే ఆర్ బీన్ అన్ ఫాలోఅప్, అది పెరగట్లేదు. అలాంటి వాళ్ళకి మనం ఏమీ చేయము సర్జరీ అనేది. సో ఈ ట్యూమర్ ఉన్నప్పుడు ఇంకోటి మిత్ లైక్ హెయిర్ లాస్ అవ్వడము ఇవన్నీ అంటారు కదా. సో ట్యూమర్ కి హెయిర్ లాస్ కి సంబంధం లేదండి, అస్సలు ఏం సంబంధం లేదు. హెయిర్ లాస్ ఇన్ మెన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాము. అది ఒక దానికి వేరే సైన్స్ ఉంది. సో దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ థింగ్ కంపేర్ టు దిస్. సో ఫిట్స్ గురించి వస్తే మనము కొంతమంది పిల్లలకి పడుకునే టైంలో ఫిట్స్ వస్తుంది కదా, లైక్ యూజువల్లీ ఎందుకు వస్తుంది? సో ఫిట్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి, దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు. బట్ ఫిట్స్ అనేవి మనం పిల్లల్లో చూసేటప్పుడు మోస్ట్ లైక్లీ ఫీవర్స్ వచ్చినప్పుడు, బాగా జ్వరాలు వచ్చినప్పుడు, జ్వరం బాగా ఎక్కువ అయిపోయినప్పుడు ఫిట్స్ అనేది చూస్తాం. అలాగే బ్రెయిన్ లో కూడా ఏదన్నా ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, లైక్ బ్రెయిన్ లో ఏదైనా చిన్న ట్యూమర్ వస్తుంది, అప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. లేదా ఏదైనా తలకి గాయం తగిలి లోపల బ్లడ్ ఉంది,
అప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. సో ఎనీ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్లో జనరేట్ అయ్యి ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఒక సిమ్టమ్ కాజ్ చేస్తే దాన్ని ఫిట్స్ అంటాం. సో ఇలాంటిది మనకి ఫోకల్ సీజర్స్, అలాగే జనరలైజ్ సీజర్స్ అని చెప్పి రకరకాల ఫిట్స్ ఉంటాయి. సో పిల్లలలో మోస్ట్ కామన్ గా మనం చూసేది ఫీవర్ వల్ల వచ్చేది. అది కాకుండా మనము ఇలాగా సీజర్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ లో ఏదన్నా ఫీవర్తో బ్రెయిన్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, లేదా బ్రెయిన్ లో ఏదైనా ట్యూమర్ గ్రో అవుతుంది, లేదా బ్రెయిన్ లో ఏదైనా గాయం తగిలి బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటప్పుడు డెఫినెట్లీ మనం ఫిట్స్ అనేవి చెప్పారు కదా. సో ఇందులో మెయిన్ గా భయపడాల్సిన ఫిట్స్ ఏంటి? సో ఫిట్స్ అనేవి ఏ ఫిట్స్ అయినా భయపడాలండి, తప్పకుండా మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. బికాస్ ఫిట్స్ లో ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి ఎలక్ట్రికల్ యాక్టివిటీ అబ్నార్మల్ గా స్టార్ట్ అయింది అంటే మీకు ఇవాళ ఫిట్స్ వచ్చింది అంటే సెకండ్ ఆర్ థర్డ్ టైం ఫిట్స్ రావడానికి అవకాశం పెరిగిపోతుంది. సో తప్పకుండా ఫిట్స్ వస్తున్నాయి రెగ్యులర్గా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ నియరెస్ట్ డాక్టర్, న్యూరాలజిస్ట్ కానీ, న్యూరోసర్జన్ కానీ, లేదా ఫిజిషియన్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఎందుకు అవుతుంది అనేది డయాగ్నోస్ చేసుకోవడం చాలా అవసరం. డయాగ్నోస్ అయినాక దీంట్లో ఏది మేజర్ లేనప్పుడు యూజువల్గా మెడిసిన్స్తోనే ట్రీట్మెంట్ చేస్తారు. లేదు ఏదైనా ట్యూమర్ ఉంది ఇలాంటిది ఉందంటే కంపల్సరీ దాని ట్రీట్మెంట్ అనేది పూర్తిగా తీసుకోవాలి. ఇంకోటి అంటారు కదా, లైక్ ఫీవర్ వల్ల వచ్చే ఫిట్స్ టెంపరేచర్ రేస్ వల్లనే ఉంటుంది, లైక్ అది ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలి? సో పిల్లలలో ఫెబ్రైల్ సీజర్స్ అంటాం, మీరు చెప్పిన దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఫెబ్రైల్ సీజర్స్ అనేవి యూజువలీ డేంజరస్ గానే ఉంటాయి, బట్ ఫీవర్ తగ్గంగానే ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి కూడా. సో ఫిట్స్ రాగానే ఫస్ట్ మనం కొన్ని సేఫ్టీ మెజర్స్ లో టంగ్ బైట్ అవ్వకుండా, అట్లా వామిటింగ్ అనేది యాస్పిరేట్ చేసుకోకుండా అట్లాంటివి చూసుకోగలిగితే అప్పుడు ఆ యాక్టివిటీని మనము సేఫ్గా ఆ పీరియడ్ని మనం క్రాస్ అయిపోవచ్చు. ఆ ఫిట్స్ వచ్చే యాక్టివిటీని చాలా వరకు అపోహల్లో ఏం చేస్తారంటే ఒక మెటల్ ఆబ్జెక్ట్ తీసుకుని చేతిలో పెట్టేస్తారు. ఆ మెటల్ ఆబ్జెక్ట్ అంటే ఉదాహరణకి తాళాలు, ఐరన్ కీజ్, లేకపోతే ఐరన్ రాడ్డే పెట్టేస్తున్నారు కొంతమంది. అది కంప్లీట్లీ రాంగ్ థింగ్. దాంతో ఎప్పుడు కూడా ఫిట్స్ అనేవి తగ్గవు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది, ఇలాంటిది ఐరన్ ఆబ్జెక్ట్ తీసుకుని తలకు కొట్టుకోవడము, తీసుకొని మనకి సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వూండ్ చేసుకోవడము, అంటే వాళ్ళందరూ వాళ్ళు గాయాలు చేసుకోవడం పిల్లలు చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సో అది ఎప్పుడు చేయకూడదు. జస్ట్ పిల్లవాడిని పడుకోబెట్టి సైడ్కి తిప్పి కుదిరితే ఏదన్నా ప్లాస్టిక్ ఏదన్నా వుడెన్ ఆబ్జెక్ట్ అనేది పళ్ళ మధ్యలో పెడితే ఆ టంగ్ బైట్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత ఈ ఫిట్స్ అనేది ఒకసారి ఫీవర్ తగ్గిపోయినాక మోస్ట్ లైక్లీ తగ్గిపోతాయి. సో కానీ ఫెబ్రైల్ సీజర్ అనేది డెఫినెట్లీ ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం ఉంటుంది. చాలా వరకు ఫెబ్రైల్ సీజర్స్ లో అలాంటి ఫిట్స్ మెడిసిన్స్ కూడా అవసరం పడవు. అంటే లాంగ్ టర్మ్ లో ఫిట్స్ మెడిసిన్స్ అనేవి అవసరం పడకపోవచ్చు, ఎందుకంటే ఫీవర్ తగ్గిపోయాక మనకి ఫిట్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఈ ఫిట్స్ అనే ఎపిలెప్సీకి డిఫరెన్స్ ఏంటి అసలు? ఫిట్స్ ఆర్ ఎపిలెప్సీ ఇస్ ద సేమ్ థింగ్ అండి. ఎపిలెప్సీ ఇస్ అ డిసార్డర్, ఫిట్స్ అనేది ఇట్స్ అ సీజర్ ఆర్ ఫిట్స్ ఇస్ అ ఎపిలెప్సీ డిసార్డర్ లో సీజర్స్ ఆర్ ఫిట్స్ ఇస్ అ డిఫరెంట్ నేమ్ అంతే. డిఫరెంట్ నేమ్ అంతే. ఎపిలెప్సీ ఇస్ అ డిసార్డర్, ఇట్స్ అ డిసీజ్. ఫిట్స్ ఇస్ అ సిమ్టమ్. కొంతమంది చిన్నప్పటి నుంచి ఉంటది కదా, లైక్ ఎనీ టైమ్ వితౌట్ ఫీవర్ వస్తూ ఉంటది వాళ్ళకి ఇది అంట. సో ఇవన్నీ మెడిసిన్స్ తో కంట్రోల్ అవుతాయా ఇవన్నీ? ఫిట్స్ వరకు మోస్ట్ లైక్లీ ఎపిలెప్సీ అనేది మోస్ట్ లైక్లీ మెడిసిన్స్ తో కంట్రోల్ అయిపోతుందండి, చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సో ఫిట్స్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిట్స్ ఆర్ సీజర్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఫోకల్ సీజర్స్ అంటాము, జనరలైజ్ సీజర్స్ అంటాము. ప్రతి ఒక్కదానికి ఒక స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి. సో ఇలాంటి మెడికేషన్స్ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ చాయిస్. ఒకవేళ ఇలాంటి మెడిసిన్స్ అనేది 2, 3, 4 రకాల మెడిసిన్స్ తీసుకున్నా కానీ తగ్గట్లేదు, తర్వాత ఇలాంటి మెడిసిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఉదాహరణకి చాలా డ్రౌజీ అయిపోతున్నారు, లేదా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తాం. సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయా ఫిట్స్ కి? సర్జికల్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. అంటే కానీ బట్ దిస్ ఇస్ ఆల్వేస్ అ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా కానీ మనకి మెడికేషన్స్ ఫిట్స్ కి. అది లేనప్పుడు మనం ఎపిలెప్సీ సర్జరీ అని చెప్పి చాలా వరకు చేస్తూ ఉంటాము. దీంట్లో కూడా కొన్ని రకాలైన సర్జరీస్ ఉంటాయి. ఉదాహరణకి రిసెక్టివ్ సర్జరీ అంటాం. ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే ఫిట్స్ ని కాజ్ చేస్తుందో అది కనుక కొన్ని డీటెయిల్డ్ ఎగ్జామినేషన్, డీటెయిల్డ్ స్టడీస్ లో మనకి క్లియర్ కట్ గా ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో నుంచి ఫిట్స్ వస్తున్నాయి అని తెలిసినప్పుడు మనం ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ని రిసెక్ట్ చేసేస్తాం, అంటే సర్జరీ చేసి దాన్ని తీసేస్తాం. అది తీసేస్తే ఈ ఫిట్స్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి, చాలా వరకు మెడిసిన్స్ అవసరం తగ్గిపోతుంది. అట్లీస్ట్
ఎంత లెవెల్ ఆఫ్ మెడికేషన్స్కి వచ్చేస్తారంటే అది మేనేజబుల్ అయిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇలాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉండాలా? సో యూజువల్గా అయితే మనం చూసింది ఏంటంటే అండి, ఫిట్స్, సీజర్స్ ఆర్ ఎపిలెప్సీ డిసార్డర్ వాళ్ళు యూజువల్గా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ మీద ఉంటారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వరకు ఉంటున్నాయి మెడిసిన్స్ అనేది అది ఇంపార్టెంట్. ఒకవేళ కనుక వీళ్ళు తీసుకునే మెడిసిన్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తున్నాయి అన్నప్పుడు మనము ఎపిలెప్సీ సర్జరీ అనేది ట్రై చేస్తాం. ఆప్షన్ అనేది పేషెంట్స్ ఆర్ఎల్స్ దే హావ్ టు యూజ్ మెడికేషన్స్. ఎపిలెప్సీ సర్జరీ అయిన వాళ్ళల్లో కొంతమందిలో కంప్లీట్ గా మెడిసిన్స్ ఆపే అవకాశం ఉంటుంది, కొంతమందిలో సర్జరీ అయిపోయాక కూడా 1 or 2 మెడిసిన్స్ తీసుకునే అవసరం అనేది ఉంటుంది. సర్జరీ అయ్యాక మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే 100% తగ్గిపోతుందా, లేదంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లాంగ్ టర్మ్ అండి. సో యూజువల్ గా మనం చూసేది ఏంటంటే స్టాటిస్టిక్స్ కానీ అంత మనం చూసేది 5 year సీజర్ ఫ్రీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. 5 ఏళ్ల వరకు అయితే జనరల్ గా సీజర్స్ అనేది చాలా మందిలో తగ్గుతాం చూస్తున్నాం మనం. ఐదర్ ఇట్ ఇస్ సమ్ ఆఫ్ దెమ్ బికమ్ కంప్లీట్లీ మెడిసిన్ ఫ్రీ, అంటే ఏ మెడిసిన్ అవసరం లేకుండా సీజర్స్ కంట్రోల్ అయిపోతాయి. కొంతమందిలో 1 or 2 మెడిసిన్స్ అనేది ఇంకా సర్జరీ అయిపోయాక కూడా అవసరం పడతాయి, కానీ వీళ్ళు సర్జరీ ముందు కంటే డెఫినెట్లీ తక్కువ క్వాంటిటీ అండ్ తక్కువ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకునే ప్రక్రియ మనం చాలా మందిలో చూస్తాం. యూజువల్లీ మీరు చూస్తున్నారు కదా, ఫిట్స్ లో ఏజ్ వాళ్ళు ఎక్కువ మీ దగ్గరికి వస్తుంటారు. సో అట్లా పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఏమి ఉండదండి ఫిట్స్ కి. యూజువల్లీ మనం పిల్లల్లో చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ ఒక 4 years బాబును ఆపరేట్ చేసాము ఫిట్స్ కి, తర్వాత సర్జరీ ఎపిలెప్సీ సర్జరీ చేసాము. అట్లాగే మనము చాలా వరకు టీనేజర్స్ లో చూస్తూ ఉంటాము, మళ్ళీ అలాగే 40s ఆ ఏజ్ గ్రూప్ లో కూడా చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళలో యూజువల్ గా తక్కువ చూస్తాం. యూజువల్లీ ఇట్లాంటి ఎపిలెప్సీ అనేది ఐదర్ కిడ్స్ ఆర్ టీనేజర్స్ ఆర్ మాక్సిమం 30-40 years ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తాం. సో ఎక్కువ పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కువ. ఎస్ ఎపిలెప్సీ డిసార్డర్ కనుక ఉంటే యూజువల్ గా చైల్డ్హుడ్ నుంచే ఉంటుందండి. అంటే దానికి ఏదన్నా లైక్ సిమ్టమ్స్ ఉంటాయా ఇంకా ఫిట్స్ కాకుండా? లైక్ కొంతమందికి హ్యాండ్ లో నమ్నెస్ వస్తుంది కదా, సో దానికి కూడా ఇది సిమ్టమ్ ఉంటుందా ఫిట్స్ ది? అంటే ఫిట్స్ లో ఎట్లా ఉంటుందంటే అండి, సీజర్ ఎపిలెప్సీ డిసార్డర్ లో మనకి కొన్ని నేను చెప్పినట్టు రకరకాల సీజర్స్ ఉంటాయి. ఒకవేళ ఫోకల్ సీజర్స్ అనుకుందాం. ఫోకల్ సీజర్స్ అంటే మనకు ఓన్లీ ఒక్క పార్ట్ ఆఫ్ ద హ్యాండే మూవ్ అవడము, లేదా ఒక్క ఫేషియల్ ట్విచ్చింగ్ రావడము, ఇట్లాంటి డెడికేటెడ్ గా ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఫోకల్ సీజర్స్ అనేది చూస్తాం. సో ఒక చెయ్యే ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి. కానీ యూజువలీ ఫోకల్ సీజర్స్ అనేది మెడిసిన్స్ తో బాగా కంట్రోల్ అయిపోతుంది. ఫోకల్ సీజర్స్ కాకుండా కంప్లీట్ బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు, సో వీళ్ళల్లో ఎట్లా ఉంటుంది, చాలా వరకు పిల్లలు ఇనీషియల్ గా ఫోకల్ సీజర్స్ ఒకటే వస్తూ ఉంటుంది. ఫోకల్ సీజర్స్ వచ్చి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోక మెల్లగా ఇది జనరలైజ్ సీజర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనం ఫోకల్ సీజర్స్ విత్ సెకండరీ జనరలైజేషన్ అంటాం. ఇలాంటి వాళ్ళల్లో మనకి మెడిసిన్స్ అనేది ఎక్కువ అవసరం పడతాయి. అలాగే ఇలా మెడిసిన్స్ ఎక్కువ అవసరం పడతా ఉండి తర్వాత ఫైనల్ గా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా గానీ తగ్గకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఒకటే వస్తున్నప్పుడు మనం సర్జరీ అనేది ఆప్ట్ చేస్తాం. దీంట్లో ఎగ్జాక్ట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఆ పర్టిక్యులర్ ఫోకస్ నే మనము తొలగిస్తున్నాం సర్జరీ చేసి. సో అది గమనిస్తూ ఉండాలి, లైక్ ఆ చిన్న పార్ట్ వదిలేయద్దు. ఎస్. సో మనం యూజువల్ గా ఎట్లా ఉంటుందంటే మన దగ్గర కౌన్సిలింగ్ రాగానే ఇలాంటి పేషెంట్స్ ని డీటెయిల్డ్ మనము డిస్కషన్ లో, ఎగ్జామినేషన్ లో ఆ సీజర్ ఎలా ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా మనము పేషెంట్స్ ని ఎవరైతే ఎపిలెప్సీ సర్జరీకి ప్లాన్ చేసుకుంటామో వాళ్ళకి వీడియో ఈజీ అనేది కంపల్సరీ చేస్తాం. అంటే పేషెంట్ ని ఒక వీడియో ఈజీ రూమ్ లో పెట్టి ఆల్మోస్ట్ 24 hours వరకు సీజర్ యాక్టివిటీ అనేది రికార్డ్ చేసి, వీడియో అనేది రికార్డ్ చేసి, అది ఎట్లాంటి సీజర్ అనేది చాలా క్లియర్ గా మనము ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఈ సర్జరీ అంటే చాలా మంది భయపడతారు కదా, మీరు ఎపిలెప్సీ సర్జరీ అనగానే. సో అది సేఫేనా యాక్చువల్లీ? సో ఎపిలెప్సీ సర్జరీ ఇస్ వెరీ సేఫ్ అండి. Like any other surgery, it is a well planned, it is not an emergency surgery. It's a well planned surgery. సో మనం తప్పకుండా మనము కంప్లీట్ గా ప్లానింగ్ చేస్తాం ఫస్ట్. అంటే ఫస్ట్ పేషెంట్ ఈజ్ సూటబుల్ ఆర్ ద కిడ్ ఈజ్ సూటబుల్ ఆర్ నాట్ ఫర్ ఎపిలెప్సీ సర్జరీ అనేది మేజర్ పాయింట్ ఇక్కడ. సో ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. యూజువల్ గా మనం ఎపిలెప్టాలజిస్ట్ అంటాం, న్యూరాలజిస్ట్ లో ఒక స్పెషాలిటీ అది. వాళ్ళతో పాటు కలిసి వి ప్లాన్ దిస్ సర్జరీ ఫస్ట్. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ డీటెయిల్డ్ ఇమేజింగ్ చేస్తాం. అంటే డీటెయిల్డ్ గా మనము పేషెంట్ ఒక ఎంఆర్ఐ, కొన్నిసార్లు పెట్ స్కాన్స్, ఇట్లాంటి అన్ని అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అంతా చేసుకుని ఈ డేటా అంతా ఫస్ట్ కంపైల్ చేస్తాం. తర్వాత ఇట్లా వీడియో ఈజీ అని చెప్పి చాలా వరకు వీడియో ఈజీ చేస్తాం.
కొంతమందిలో వీడియో ఈజీ అండ్ ఈ స్కాన్స్లో మనకి క్లియర్ కట్గా ఒక పర్టిక్యులర్ ఫోకస్ అనేది కనిపించినప్పుడు దెన్ వీ గో ఫర్ ప్రాపర్ కౌన్సిలింగ్. కొన్నిసార్లు నేను చెప్పినట్టు 1 గంట 2 గంటలు కూడా మనం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్స్కి, ఫ్యామిలీ తోటి కూర్చొని డిస్కస్ చేస్తాం దట్ ఇది చేసుకుంటే దిస్ ఇస్ ద అడ్వాంటేజ్, దిస్ ఇస్ ద డిస్అడ్వాంటేజ్. తర్వాత ప్రాపర్ ప్రోస్ అండ్ కోన్స్ అన్ని చూసుకుని పేషెంట్ కన్విన్స్ అయితేనే దెన్ వీ గో ఫర్ దట్ సర్జరీ. దిస్ ఇస్ నెవర్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. సో వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ ఎపిలెప్సీ సర్జరీ? సో ఎపిలెప్సీ సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఇట్స్ డిపెండెంట్ అండి. వాట్ ఈస్ డిపెండెంట్ ఇస్ వాట్ ఆర్ వి ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ వి థింకింగ్ యాజ్ ఎ సక్సెస్. సో ఇప్పుడు కొంతమందికి సక్సెస్ ఇస్ బేసిక్లీ నేను ఒక్క మెడిసిన్ కూడా తీసుకోవద్దు అనేది సక్సెస్ టర్మ్ వాళ్ళకి డెఫినేషన్. ఇంకొకళ్ళకి డెఫినేషన్ వచ్చేసి అట్లీస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ తగ్గించుకోవాలి. ఆ మెడికేషన్స్తో వచ్చే డ్రౌజినెస్, ఆ మెడికేషన్స్తో వచ్చే అలసట ఇవన్నీ తగ్గి వాళ్ళ రెగ్యులర్ లైఫ్ అనేది బెటర్గా ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా. ఇలాంటి సక్సెస్ డెఫినేషన్ అయితే తప్పకుండా మనము 70 to 80% పేషెంట్స్ చూస్తున్నాం. ఓకే నైస్. సో ఈ ఫిట్స్ కి ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయా? సో ఫిట్స్ కి యూజువలీ ఇంజెక్షన్స్ అనేవి సీజర్స్ కి ఇంజెక్షన్స్ అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇస్తామండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఆన్ రెగ్యులర్ బేసిస్ అన్నప్పుడు ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. సో యూజువలీ ఎమర్జెన్సీ బేసిస్ లో ఎస్పెషల్లీ స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాం, అంటే కంటిన్యూస్ గా సీజర్స్ వస్తున్నప్పుడు ఎన్ని మెడిసిన్స్ తీసుకొని పరిస్థితి లేనప్పుడు అప్పుడు తప్పకుండా మనము ఇంజెక్షన్స్ తోనే ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇది, ఫిట్స్ ఉన్నా కూడా మెడిసిన్స్ మిస్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళలో చేంజెస్ ఎలా ఉంటాయండి? నేను చెప్పినట్టు అండి, ఎపిలెప్సీ అనేది ఒక లైఫ్ లాంగ్ కండిషన్. మెడిసిన్స్ మిస్ అవుతాం అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ దట్ ఎనీ పేషెంట్ కెన్ డూ. బికాస్ ఎట్లా ఉంటుందంటే చాలా వరకు ఈ మెడిసిన్స్ బాడీలో ఒక లెవెల్ మెయింటైన్ చేస్తాయి. బాడీలో లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు సీజర్స్ రాకుండా ఉంటాయి. వీళ్ళు కనుక ఈ మెడిసిన్ స్కిప్ చేస్తే సడన్గా అది ఆ లెవెల్ పడిపోతుంది, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ ఒకసారి వచ్చింది అంటే మీకు సెకండ్ టైం ఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా మెడిసిన్స్ ఇర్రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళల్లో చాలా వరకు డోసేజ్ రిక్వైర్మెంట్స్ అట్లాగే నెంబర్ ఆఫ్ డ్రగ్స్ రిక్వైర్మెంట్ కూడా పెరిగిపోతుంది. సో రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతే చాలా వరకు మనం మెల్లగా డోసేజ్ తగ్గించే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్నారు, మనం 500 mg నుంచి 250 mg చేసుకునే అవకాశం ఉంటుంది. సో బట్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్ ఫ్రీక్వెన్సీ కంపల్సరీ పాటిస్తామనే చాలా ఇంపార్టెంట్ సీజర్స్. సో ఈ మెడిసిన్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది అని అంటారు కదా, లైఫ్ లాంగ్ యూజ్ అది ఎంతవరకు? సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, మెడిసిన్స్ తోటి లైక్ ఎనీ అదర్ మెడిసిన్, సమ్ ఆఫ్ ద యాంటీ ఎపిలెప్టిక్స్ ఎస్ దేర్ వాస్ a issue of hair loss. But right now మనం ఆ మెడిసిన్స్ వాడట్లేదండి. దే ఆర్ మోర్ లైక్ ప్రీవియస్ జనరేషన్ మెడికేషన్స్. ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ మెడికేషన్స్ తోటి మనకి ఇట్లాంటి హెయిర్ లాస్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా తక్కువ చూస్తున్నాం. స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ చూస్తున్నాం. సో ఫిట్స్ వచ్చిన వాళ్ళ అంటే కిడ్స్ లో ఈ మెమొరీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. యూజువల్ గా మనకి టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ అంటాం. టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీలో చాలా వరకు ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏదైతే సీజర్స్ కాజ్ చేస్తుందో అదే పార్ట్ మెమరీ అండ్ ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇవన్నీ ఏరియాని కంట్రోల్ చేస్తుంది. సో వీళ్ళల్లో మనం చాలా వరకు ఈ ఫిట్స్ ఈ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ పేషెంట్స్ లో చాలా వరకు మెమరీ ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం. సో అలాగే పేషెంట్స్ ఎవరిలో అయితే రెగ్యులర్ గా సీజర్స్ వస్తున్నాయో, ట్రీట్మెంట్ తీసుకోవట్లేదో వాళ్ళల్లో కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే ఆలోచించే విధానము, థింకింగ్ కెపాసిటీ అట్లాగే లెర్నింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతా పోతుంది. సో ఆటోమేటిక్లీ వీళ్ళల్లో మెమరీ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఓకే. అంటే కొంతమంది చెప్తారు కదా ఓన్లీ స్లీప్ లో ఫిట్స్ వస్తున్నాయి అని, అది ఎలాంటి టైప్? అంటే స్లీప్ లోనే ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి మనం చెప్పలేమండి అట్లా. సో స్లీప్ లో ఫిట్స్ రావచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం స్లీప్ లోనే ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేస్తాం చాలా కష్టం. సో దానికి ఎగ్జాక్ట్లీ మనము సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి అంటే తప్పకుండా మనము ఈజీ చేసుకోవాల్సి వస్తుంది. స్లీప్ ఈజీస్ అంటే నిద్రపోతున్నప్పుడు కూడా ఈజీ ఎలక్ట్రోడ్స్ అనేది కనెక్టెడ్ ఉండి బ్రెయిన్ వేవ్స్ అనేది ఏదైనా మార్పు ఉంటే అప్పుడు మనము ఎపిలెప్సీ ఉంది అని చెప్పగలుగుతాం. బట్ ఓన్లీ నిద్రలోనే ఎపిలెప్సీ ఉంది అని చెప్పి పేషెంట్స్ చాలా వరకు చెప్పలేరు మనకి. ఇట్ ఈస్ జస్ట్ చాలా వరకు వాళ్ళు వేరే ఏదైనా ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాము, అంటే సడన్ గా నిద్రలోంచి మేల్కుంటారు. అలాంటి వాళ్ళు నాకు నిద్రలో సీజర్స్ వస్తున్నాయి అని చెప్పి అపోహలో ఉంటారు.
సో మీకు సీజర్ అనేది వచ్చింది అంటే ఐదర్ ఇట్ హ్యాస్ టు బి క్లినికలీ ఒక పర్టిక్యులర్ సైన్, మన లైక్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటాం, చేతులు కాళ్ళు గట్టి గట్టిగా కదులుతాయి, లేదా మూతి వంకరబోతుంది, ఇట్లాంటి ప్రాపర్ సిమ్టమ్ ఏమైనా ఉంది అంటే ఆటోమేటిక్లీ మనం సీజర్ అని చెప్పి డిఫైన్ చేసుకుంటాం. అలాగే కొంతమందిలో యాబ్సెంట్ సీజర్స్ అంటాం. ఇది వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. అంటే సడన్ గా మాట్లాడుతున్నప్పుడు పేషెంట్ మనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సడన్ గా బ్లాంక్ అయిపోతారు. అంటే సడన్ గా బ్లాంక్ అయిపోయినప్పుడు లోపల ఏమవుతుంది అంటే ఈ బ్రెయిన్ లో యాక్టివిటీ సడన్ గా ఫ్లిప్ అయిపోతుంది, సీజర్ యాక్టివిటీ వస్తుంది. ఒక ఫ్యూ సెకండ్స్ వరకు వస్తుంది కొంతమందిలో, జస్ట్ 10 సెకండ్లు మాట్లాడుతున్నప్పుడు సడన్ గా బ్లాంక్ అయిపోతుంది. దీన్ని యాబ్సెంట్ సీజర్స్ అంటాం మనం. ఇది ఐడెంటిఫై చేస్తమే చాలా వరకు చాలా కష్టం, పేషెంట్స్ ఐడెంటిఫై చేసుకోలేకపోతారు. అట్లాంటిది రెగ్యులర్ పేషెంట్స్ నిద్రలో సీజర్స్ ఐడెంటిఫై చేస్తాం అనేది చాలా కష్టం అండి. కొంతమంది ఐడెంటిఫై చేసుకుని వస్తే మనం తప్పకుండా వాళ్ళకి ఈజీ అనే టెస్ట్ చేసుకుని తర్వాత దాంట్లో ఉంది అంటే వి స్టార్ట్ ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. ఓకే. సో అంటే మెయిన్ గా నేను విన్న ప్రకారం నిద్రలోంచి లేసి సడన్ గా లైక్ అన్కాన్షియస్ గా ఉండడము అట్లా కూడా ఇది బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ ఉంటుందా? ఉంటుందండి. చాలా వరకు బ్రెయిన్ రిలేటెడ్ నిద్రలో నుంచి అన్కాన్షియస్ అంటే దానికి ఎగ్జాక్ట్ రీజన్ అంటూ ఉండదు. బట్ యూజువల్ గా మనం చూసింది ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోయి స్లీప్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఆన్ ఎ లాంగ్ టర్మ్ మనకి సరిగ్గా లేనప్పుడు, అంటే వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ లో కెఫీన్ కానీ ఇట్లాంటి కాఫీలు టీలు బాగా ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు, లేదా ఆల్కహాల్ కన్సంప్షన్ బాగా ఎక్కువ ఈవినింగ్ నిద్రపోయే ముందు ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే నిద్రలోంచి లేచినా కానీ వాళ్ళకి కొన్ని నిమిషాల వరకు అవగాహన అనేది రాదు, వాళ్ళకి ఏం తెలియదు. సో ఇది చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటి అలవాటు లేని వాళ్ళల్లో కూడా కొంతమందిలో మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇది సీజర్ వల్లనే అని చెప్పి ఉండదు, బట్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ సీజర్స్. బట్ అలాగే ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్. ఏదైనా స్మాల్ రీజన్ అయి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. అంటే జనరల్ స్కాన్స్ ఉంటాయా? అంటే యూజువల్లీ ఇప్పుడు మనం హెల్త్ చెకప్ చేసుకుంటున్నాము, సో ఇప్పుడు అలా ఈ బ్రెయిన్ రిలేటెడ్ కూడా ఏమన్నా జస్ట్ జనరల్ చెకప్ అనేది ఉంటాయా? సో ఇప్పుడు జనరల్ చెకప్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్. సో మీరు మీ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ మీ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా లేదా మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు క్రేనియల్ నర్వ్ ఎగ్జామినేషన్స్ అని, మోటార్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి కొన్ని ఎగ్జామినేషన్స్ చేస్తారు. సో దీంట్లో మనకి నర్వ్ ఎగ్జామినేషన్స్ అంతా మనకు క్లియర్గా తెలుస్తుంది, దాంట్లో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అనేది అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి మనకి సైకలాజికల్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, అంటే బ్రెయిన్ థింకింగ్ కెపాసిటీ కరెక్ట్గా ఉందా లేదా. సో ఇలా మనకి ఇలాంటి ఇవాల్యుయేషన్ టెస్ట్స్ కూడా చాలా ఉంటాయి. తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎంఆర్ఐ, సిటీ ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఎంఆర్ఐ, సిటీస్లో మనకు చూసినట్టయితే మనకి ఎప్పుడు కూడా వీ విల్ నాట్ అండర్స్టాండ్ ద థింకింగ్ కెపాసిటీ ఇన్ దిస్ టెస్ట్. ఆల్ వీ అండర్స్టాండ్ ఇస్ ఎనీ ఎనాటమికల్ ప్రాబ్లం ఉందా లేదా, ఫిజికల్గా ఏదన్నా బ్రెయిన్లో ప్రాబ్లం అవుతుందా లేదా అని తెలుస్తుంది. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటాం. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనం ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఎక్కువ యాక్టివేట్ అవుతుంది, ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫంక్షనల్ ఎంఆర్ఐస్ ఇవ్వగలుగుతాయి. తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు నేను ఈఈజీ టెస్ట్ అంటాం. దీంట్లో బ్రెయిన్ ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది మనము కొన్ని ఎలక్ట్రోడ్స్ స్కిన్ మీద పెట్టి స్కాల్ప్ మీద పెట్టి రికార్డ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్. సో ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ నార్మల్ ఉందా లేదా అనేది, ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఉందా లేదా, ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీ ఉందా అనేది మనం ఈ ఈఈజీలో తెలుసుకోగలుగుతాం. బట్ ఈఈజీ కూడా ఎక్కడ కూడా మీకు థింకింగ్ కెపాసిటీ, మీరు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పలేదు. ఓకే. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ లేజర్ సర్జరీ గురించి డిస్కస్ చేసుకుంటే, సో ఈ లేజర్ సర్జరీ ద్వారా ఈ ట్యూమర్ అనేది చేయొచ్చా, అంటే లైక్ ట్యూమర్ అనేది తీసేయచ్చా? సో లేజర్స్ అనేవి అండి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మొడాలిటీ. యూజువల్గా న్యూరో సర్జరీలో మనం అంత అగ్రెసివ్గా వాడట్లేదు ఇప్పటికి కూడా. ఓకే. సో లేజర్ అనేది బేసికలీ లైట్ ఎనర్జీ, రైట్? సో లైట్ ఎనర్జీ తోటి మనము ట్యూమర్ని ఆర్ బ్లడ్ వెజల్ని అక్కడిని కోయాగులేట్ చేస్తున్నామా, కట్ చేస్తున్నామా, దానికి ఉపయోగం పడుతుంది. బట్ యాజ్ సచ్ జనరల్గా మా టెక్నాలజీలో లేజర్ అనేది ఇన్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ఈజ్ నాట్ గివెన్ ఎనీ అదర్ అడ్వాంటేజ్. ద మోస్ట్ అడ్వాంటేజ్ మాకు వచ్చేది బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో ఇంట్రాఆపరేటివ్ మానిటరింగ్ ఆర్ ఇంట్రాఆపరేటివ్ నర్వ్ మానిటరింగ్ ఆర్ ఇంట్రాఆపరేటివ్ నావిగేషన్. దీంతో మనము ట్యూమర్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. రిసెక్షన్కి మనకి బైపోలార్ కార్టరీస్ అని చెప్పి
క్యూసా అని చెప్పి ఇంకా వేరే అడ్వాన్స్ మోడాలిటీస్ ఉన్నాయి. దాంతో మనం లేజర్స్ కంటే బెటర్గా చేయగలుగుతున్నాం. బట్ యాజ్ సచ్ లేజర్స్ హ్యావ్ నాట్ టేకెన్ అప్ సో మచ్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ న్యూరోసర్జరీ, ఎస్పెషల్లీ ఇన్ బ్రెయిన్ ట్యూమర్స్. సో బ్రెయిన్ని ఓపెన్ చేయకుండా ఫిట్స్ని కంట్రోల్ చేయడం ఎలా? సో బ్రెయిన్ని ఓపెన్ చేయకుండా ఫిట్స్ని కంట్రోల్ చేయాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెడికేషన్స్ అండి. సో మెడికేషన్స్ అనేది తప్పకుండా మనము తీసుకుంటే ఆటోమేటిక్లీ సైడ్ ఎఫెక్ట్స్ రానంత వరకు కంట్రోల్ అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడే మనం వి గో ఫర్ ఆప్షన్స్ లైక్ సర్జికల్ ఆప్షన్స్. కొంతమందికి చాలా మోస్ట్ సివియర్ ఇష్యూ లైక్ స్లీప్లెస్, అంటే స్లీప్ లేకపోవడం. సో దానివల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా మన బ్రెయిన్కి? స్లీప్ అనేది బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి చూసినట్టు మనం బ్రెయిన్లో చూసినట్టయితే బ్రెయిన్ ఒక ఫిల్టరేషన్ కెపాసిటీ, రైట్? దిస్ ఇస్ కాల్డ్ గ్లింఫాటిక్ సిస్టమ్. బ్రెయిన్లో మనకి టాక్సిన్స్ని క్లియర్ చేస్తానికి అన్నిటికీ గ్లింఫాటిక్ సిస్టమ్ చాలా అవసరం. ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది మీరు సర్ప్రైజ్ అయ్యేది ఏంటంటే ఓన్లీ నిద్రపోయినప్పుడే పనిచేస్తుంది. వెన్ వీఆర్ అవేక్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది నిద్రపోయినప్పుడు, నిద్రలో కూడా కొన్ని పర్టిక్యులర్ స్టేజెస్ ఆఫ్ స్లీప్లోనే 100% యాక్టివేట్ అవుతుంది. సో మీరు నిద్ర సరిగ్గా లేకపోతే, కన్సిస్టెంట్గా క్వాలిటీ స్లీప్ లేకపోతే మీకు ఆటోమేటిక్లీ బ్రెయిన్లో టాక్సిన్స్ అనేవి పెరిగిపోయి చాలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాము. లాంగ్ టర్మ్లో మనం నిద్ర సరిగ్గా లేని పేషెంట్స్లో బ్రెయిన్ యాక్టివిటీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా చూస్తున్నాము. సో సింపుల్ ఇనీషియల్గా మనం చూసేది చాలా గ్రంపీగా ఉంటారు. మనం ఎవరైనా కానీ సరిగ్గా రాత్రి నిద్రపోలేదు అనుకోండి, నెక్స్ట్ డే కొంచెం ఇరిటేటెడ్గా ఉంటారు. ఇది లాంగ్ టర్మ్లో మనం చూసేది ఏంటంటే యాంగ్జైటీ ఇష్యూస్ రావడం వీళ్ళకి. ఓకే, తర్వాత మెమరీ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఫిజికల్గా కూడా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఎట్లా అంటే నిద్ర సరిగ్గా లేని వాళ్ళల్లో చాలా వరకు హైపర్ టెన్షన్, బీపీ రావడము, బీపీ ఇష్యూస్ రావడము, అలాగే డయాబెటీస్ రావడం కూడా చూస్తున్నాం ఇలాంటి పేషెంట్స్లో. సో మొబైల్ ఫోన్ అండ్ ఈ స్క్రీన్ టైం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా? యా, సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ డ్యామేజ్ టు ద బ్రెయిన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో సేమ్ వే ఇఫ్ యు ఆర్ వాచింగ్ టూ మచ్ ఆఫ్ స్క్రీన్ and too much of mobile phone, then there are side effects on the brain. Okay. So the first side effect మనం చూసినట్టయితే బ్రెయిన్ అనేది ఒక సర్కేడియన్ రిథమ్ అనే దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో స్లీప్ వేక్ సైకిల్ అంటాం సింపుల్ లాంగ్వేజ్. ఈ స్లీప్ వేక్ సైకిల్ ఏంటంటే మనం మార్నింగ్ లెగిసినప్పుడు బ్రెయిన్లో కొన్ని కెమికల్స్, కొన్ని న్యూరో కెమికల్స్, కార్టిసాల్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అలాగే మనకి నైట్ ఈవినింగ్ అయ్యేసరికి మెలటోనిన్ అని చెప్పి ఒక న్యూరోకెమికల్ అనేది మనకి బ్రెయిన్లో ఆటోమేటిక్గా సీక్రెట్ అవుతుంది. సో ఈ న్యూరోకెమికల్స్ వల్ల స్లీప్ వేక్ సైకిల్ అనేది మనది డిపెండెంట్ అయి ఉంటుంది. కానీ మనకి ఈ స్లీప్ వేక్ సైకిల్కి డిపెండెంట్ అయిన ఈ హార్మోన్స్, ఈ న్యూరోకెమికల్స్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ద లైట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద ఐ, రైట్? సో మనకి న్యాచురల్ లైట్, సన్లైట్ అనేది మనకు మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ సన్సెట్ తర్వాత న్యాచురల్ లైట్ వెళ్ళిపోతుంది. బట్ మనం ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం తోటి ఈ సర్కేడియన్ రిథమ్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేసేస్తుంది. సో బ్రెయిన్ కి ఏమనుకుంటుంది, బ్రెయిన్ బికాస్ ఆఫ్ ద బ్లూ లైట్, కంటిన్యూస్ లైట్ వల్ల ఇట్ ఈస్ ఆల్వేస్ థింకింగ్ దట్ ద బ్రెయిన్ ఇస్ ఇట్ ఈస్ మార్నింగ్. సో కంటిన్యూస్ గా కార్టిసాల్ అనేది సీక్రెట్ అవుతా ఉంటుంది బ్రెయిన్ లో. సో కంటిన్యూస్ కార్టిసాల్ అనేది మనకి సీక్రెట్ అయినప్పుడు కార్టిసాల్ ఇస్ నథింగ్ బట్ అ స్ట్రెస్ హార్మోన్. సో ఆటోమేటిక్లీ ఎక్కువ మీరు ఈ స్క్రీన్స్ చూసినప్పుడు మీ బ్రెయిన్ లో స్ట్రెస్ అనేది మెల్లమెల్లగా డెవలప్ అవుతా పోతుంది. మనకు తెలియకుండానే స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అలాగే ఈ స్లీప్ వేక్ సైకిల్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. సో దీనివల్ల యూ హ్యావ్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ లైక్ స్ట్రెస్ అండ్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఇష్యూస్. సో ఎక్కువ మంది మార్నింగ్ లేవగానే స్క్రీన్ చూడడం, పడుకునేటప్పుడు స్క్రీన్ చూడడం, దానివల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందని దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే షార్ట్ ఫామ్ కంటెంట్ మొబైల్ ఫోన్స్ లో యూజువల్ గా మనం అందరం చూసేది ఇప్పుడు మోస్ట్ ఎంజాయ్ చేసేది రీల్స్ ఆర్ షార్ట్స్ ఫాస్ట్ గా చూస్తున్నాం. సో దీంతో మనం చూసింది ఏంటంటే చాలా వరకు పేషెంట్స్ లో కానీ జనరల్ పబ్లిక్ లో అటెన్షన్ స్పాన్ పూర్తిగా తగ్గిపోతుంది. అటెన్షన్ స్పాన్ ఇస్ కమింగ్ డౌన్. మొన్న ఒక బ్యూటిఫుల్ స్టడీ చేశారు, సర్వే బేసిక్లీ చేస్తే వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే యావరేజ్ గా మనము ఎవరైనా కానీ పబ్లిక్ 3 seconds కంటే ఎక్కువ ఒక రీల్ చూడట్లేదు. యావరేజ్ టైం మీరు ఏదైనా ఒక రీల్ మొత్తం చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద రీల్స్ మనం 3 seconds లో స్కిప్ చేసేస్తాం. సో బేసికలీ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతాం. సో దీంతో ఇండైరెక్ట్ గా ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం ప్రతిసారి న్యూ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ చూసినప్పుడు, ఒక న్యూ యాక్టివిటీ చూసినప్పుడు బ్రెయిన్ కి ఒక ఇంపల్స్ వెళ్తాంది. ఈ ఇంపల్స్ ఏంటి, మనకి బ్రెయిన్ లో డోపమీన్ హిట్ అనేది వస్తుంది.
ఈ డోపమీన్ హిట్ అనేది మనకి బ్రెయిన్ లో మళ్ళీ మళ్ళీ అవుతున్నప్పుడు డోపమీన్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు నచ్చలేదు కంటెంట్ తగ్గిపోతుంది, మళ్ళీ యూఆర్ హిట్టింగ్ ఇట్. సో దీనివల్ల బ్రెయిన్ లో ఫెటీగ్ వచ్చేస్తుంది. ఈ ఫెటీగ్ వచ్చేసింది అంటే మీ బ్రెయిన్ అనేది అలసిపోతుంది. మీరు అలసిపోయినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు యాక్చువల్లీ ఏ కంటెంట్ కూడా నచ్చట్లేదు, బికాస్ యువర్ బ్రెయిన్ ఇస్ టైర్డ్. మీ బ్రెయిన్ అలసిపోయింది కాబట్టి మీకు ఏది నచ్చట్లేదు. మీరు గంటల తరబడి యూఆర్ జస్ట్ స్క్రోలింగ్ అండ్ దెన్ యూ బై ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఒక 1 hour 2 hours స్పెండ్ చేసేసారు మొబైల్ ఫోన్ మీద అండ్ యూ హ్యావెంట్ కన్స్యూమ్డ్ ఎనీథింగ్ హెల్దీ, రైట్? మీరు ఏమీ కొత్తది నేర్చుకోలేదు, మీ బ్రెయిన్ ఏం రిఫ్రెష్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ యు ఆర్ టైర్డ్ అండ్ యువర్ బ్రెయిన్ ఇస్ ఫెటిగ్డ్. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ హార్డ్ టు నో దిస్. యాక్చువల్లీ అందరూ అదే కదా స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో లైక్ మీ దగ్గర వచ్చే పేషెంట్స్ కి ఎప్పుడైనా పేషెంట్స్ కి తెలియకుండా ట్రీట్మెంట్ అనేది జరిగిందా? పేషెంట్స్ కి ట్రీట్మెంట్ తెలియకుండా ట్రీట్మెంట్ అనేది ఓన్లీ జరిగేది వాళ్ళకి అవగాహన లేనప్పుడే అంతే. సో ఉదాహరణకి యాక్సిడెంట్ కేసెస్ ఉంటారు, యాక్సిడెంట్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కోమాలో ఉన్నారు. అలాంటప్పుడు మనం వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ తోటి డిస్కస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి తెలియకుండా అనేది 99% పేషెంట్స్లో 100% పేషెంట్స్ ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ వాళ్ళకి అవగాహన లేనప్పుడే ఉంటుంది. సో వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళకి అర్థమవుతుంది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం. సో ఈ బ్రెయిన్ సర్జరీ తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ అంటే బ్యాక్ టు జాబ్, బ్యాక్ టు వర్క్ ఇవన్నీ సింపుల్గా మళ్ళీ చేసుకోవచ్చు? మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో మనము అగైన్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ మనం ఎలాంటి ట్యూమర్ అనేది చూస్తామండి. ఒకవేళ బినైన్ ట్యూమర్ అనుకుందాం, సర్ఫేస్ ట్యూమర్, బ్రెయిన్ ఒక బయట భాగంలో మనకి ట్యూమర్ అయింది విచ్ ఇస్ నాన్ క్యాన్సరస్ అండ్ బినైన్ ట్యూమర్. వీళ్ళలో మనము సర్జరీ చేసాము, 10 రోజులు కుట్లు ఇప్పేస్తాము. యూజువల్ గా వీళ్ళు 11th డే కల్లా వర్క్ వెళ్ళిపోతారు. చాలా వరకు మా పేషెంట్స్ ఈ మధ్యలో ఇలాంటి ట్యూమర్స్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అంటే 3వ రోజుకి మేము అసలు వార్డులోకి వెళ్ళేటప్పటికే వాళ్ళ ల్యాప్టాప్ లో వాళ్ళు పనులు చేసుకుంటారు. సో కానీ మనకి క్యాన్సరస్ ట్యూమర్స్ లో మాత్రం ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. బికాస్ పెథాలజీ రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ ప్రకారంగా నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అవ్వాలి, రేడియోథెరపీ, కీమోథెరపీ అని కొంచెం టైం పట్టొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి లైసెన్స్ అనేది వస్తుందా, అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఈ బ్రెయిన్? సో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ అండి, బట్ జనరలీ మనము యూజువల్ గా ఇలాంటి ప్రాబ్లం, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే ఆస్క్ దెమ్ టు అవాయిడ్ డ్రైవింగ్. బికాస్ సీజర్ వచ్చే క్షమత మీకు సీజర్ వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే యూజువల్ గా మనం డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి. సో బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ అవాయిడ్ చేస్తే బెటర్? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ ఏమీ తీసుకోని వాళ్ళు తప్పకుండా డ్రైవింగ్ అవాయిడ్ చేస్తాం అనేది మంచిది. సో డాక్టర్ గారు, అంటే ఈ ట్యూమర్ ఉన్న వాళ్ళు మెడిటేషన్, యోగా చేస్తే రికవరీ అవుతారా? సో మెడిటేషన్, యోగా అనేదండి ట్యూమర్ కి డైరెక్ట్ గా ఏమీ చేయలేదు, బట్ డెఫినెట్లీ మెడిటేషన్, యోగా తోటి మీ ఓవరాల్ బ్రెయిన్ ఒక కెపాసిటీ లైక్ మీరు ఈ సైకలాజికలీ డెఫినెట్లీ బెటర్ అవుతారు. సో మనం చూసింది ఏంటి, ప్రతిసారి పేషెంట్స్ ఎవరైతే సైకలాజికలీ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళల్లో రికవరీ తొందరగా అవుతారు. సో డెఫినెట్లీ మెడిటేషన్ అండ్ యోగా విల్ హెల్ప్, బట్ నాట్ అదేమి ట్యూమర్ని తగ్గించేయదు. బట్ ఓవరాల్ గా మీ రికవరీ ప్రాసెస్ ని మీరు ఎంత తొందరగా అయితే నార్మల్ లైఫ్కి వెళ్తారో అది మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది, సైకలాజికల్ గా తప్పకుండా హెల్ప్ చేస్తుంది. సో ట్యూమర్ అని చెప్పగానే చాలా మంది హోప్ వదిలేస్తారు కదా, సో అందులో కూడా ఈ క్యాన్సర్ ట్యూమర్ అనేది వాళ్ళ సర్వైవల్ టైం అనేది ఎంత ఉంటుంది? సో క్యాన్సర్ ట్యూమర్ అనేది, క్యాన్సరస్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ లో సర్వైవల్ రేట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ట్యూమర్స్ వచ్చేసి మనకి వాళ్ళ డేలో మీడియం సర్వైవల్ రేట్, అంటే మనం యావరేజ్ గా చూసేది యావరేజ్ ట్రీట్మెంట్ పొందిన వాళ్ళలో 5 to 6 years అని చూస్తున్నాం. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కనుక ఆప్ట్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 15-20 years కూడా బాగానే ఉంటున్నారు. గ్రేడ్ 4 ట్యూమర్, గ్లయోబ్లాస్టోమా, GBM ట్యూమర్లో మనం చూసినట్టయితే మనకి మీడియం సర్వైవల్ రేట్, అంటే మనకి యావరేజ్ ట్రీట్మెంట్ ఇండియా లెవెల్లో చూసినట్టయితే 1 year సర్వైవల్ రేట్ ఉంటుంది, 1 సంవత్సరం బతుకుతున్నారు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కనుక ఆప్ట్ చేసుకుని అడ్వాన్స్డ్ రేడియోథెరపీ, కీమోథెరపీకి వెళ్ళగలిగితే ఆల్మోస్ట్ 3 to 4 years సర్వైవల్ అనేది మనం ఈవెన్ గ్లయోబ్లాస్టోమాస్ లో కూడా చూస్తున్నాం. ఓకే సార్, లైక్ ఇట్ వుడ్ బి వెరీ హార్డ్ ఫర్ యూ కదా ఇలాంటి విషయాలు వాళ్ళ పేరెంట్స్ తో చెప్పినప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పినప్పుడు? తప్పకుండా అండి, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సే, బట్ ఐ థింక్ we are used to it now. It is a part of our job. సో చాలా వరకు మనం చెప్పి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే దెన్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ బై అవర్ సెల్ఫ్.
Sometimes we take help of our psychologists or psychiatrists also. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్కి కాస్ట్ ఎంత ఉంటుంది యూజువల్లీ అంటే సర్జరీ కాస్ట్? So again, cost also it is very varied అండి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ కాస్ట్ అనేది, బికాస్ మనకి ఎలాంటి ట్యూమర్, ఎంత కాంప్లెక్స్ ట్యూమర్, దాన్ని బట్టి చాలా వరకు డిసైడ్ అవుతుంది. సో మనకి సింపుల్ సర్జరీ అనుకుందాం, సింపుల్ సర్జరీస్లో మనకి ఓటీ ఆపరేషన్ టైం అనేది తక్కువ అయిపోతుంది. సో అప్పుడు మనకి కాస్ట్ అనేది విపరీతంగా పడిపోతుంది. చాలా వరకు మనం పేషెంట్స్, ఇట్లాంటి పేషెంట్స్లో మనము 1.5 lakh 2 lakhsలో కూడా సర్జరీస్ కంప్లీట్ చేసేస్తున్నాం. కానీ కొంతమంది పేషెంట్స్లో చాలా కాంప్లెక్స్ సర్జరీస్, వెరీ లైక్ డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉంటుంది. సర్జరీ టైం ఓన్లీ మనకి 6 to 8 hours పట్టవచ్చు, కొన్నిసార్లు 12 గంటలు 14 గంటలు పడుతుంది సర్జరీ టైం అనేది. అట్లాంటప్పుడు ఆపరేషన్ థియేటర్ టైం పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్లీ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అలాగే సెకండ్, మనము ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎయిడ్స్ యూజ్ చేస్తున్నాం, ఉదాహరణకి నావిగేషన్, అలాగే మనకి న్యూరో మానిటరింగ్, ఇట్లాంటి అడ్వాన్స్డ్ మోడాలిటీస్ కనుక యాడ్ చేసుకుంటా పోతే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. దెన్ ఫైనలీ మనకి వాట్ కైండ్ ఆఫ్ లగ్జరీస్, ఆర్ ఐ వుడ్ కాల్ ఇట్ లగ్జరీస్, బట్ వాట్ కైండ్ ఆఫ్ రూమ్స్ ద పేషెంట్ వాంట్స్ అనేది, వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ దే వాంట్, దాన్ని బట్టి కూడా చాలా వేరీడ్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ వేరీడ్ నంబర్. మనము యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్లో ప్యాకేజెస్ ఇట్లాంటివి ఏం మాట్లాడడం. ఓన్లీ థింగ్ వాట్ నా పర్సనల్ మోటో ఆర్ మా హాస్పిటల్ పర్సనల్ మోటో ఇస్, పేషెంట్కి ఎంత తక్కువ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ట్రీట్మెంట్కి మనం ఎంత తక్కువలో సర్జరీ చేయగలుగుతాము అనేది మనకి ఎప్పుడైనా కానీ ఆప్షన్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇదంతా ఇన్సూరెన్స్ లో కవర్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా 100% వాళ్ళ పాకెట్ లో నుంచి ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండట్లేదు. సో దట్స్ వై వి ఆల్వేస్ ఎంకరేజ్ పేషెంట్స్ టు టేక్ ఇన్సూరెన్స్ ఆల్వేస్. సో ఇప్పటి వరకు మీ మోస్ట్ ఇన్స్పైరింగ్ కేస్ ఏదైనా మా కోసం? సో మోస్ట్ ఇన్స్పైరింగ్ కేసెస్ అంటే అండి, లైక్ సమ్ పేషెంట్స్, మనము మై కెరియర్ హ్యాస్ బీన్ వెరీ లాంగ్ టిల్ నౌ. స్టార్టింగ్ లో ఇన్స్పైరింగ్ కేసెస్ చూసుకున్నట్టయితే న్యూరో సర్జరీలో చూడలేదండి. అప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ మెడికల్ కాలేజ్, దట్ ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ పీపుల్ అరౌండ్ మీ. అంటే హౌ దే ఆర్ ఫైటింగ్ ఫర్ లైఫ్, వాట్ ఈస్ ద డెడికేషన్ దే హ్యావ్ టువర్డ్స్ దేర్ ఫ్యామిలీ. చాలా వరకు మనము పేషెంట్స్ని చూస్తుంది ఏంటంటే, పిల్లలకి ఏదన్నా ఇలాంటి ఇబ్బంది వస్తే, మెడికల్ ప్రాబ్లం వస్తే, పేరెంట్స్ వాళ్ళ జాబ్ వదిలేసి అన్నీ వదిలేసి వచ్చి దే టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్గా 1 month హాస్పిటల్లో ఉన్న సందర్భాలు కూడా మేము మా టీచింగ్ టైంలో చూసాం. సో దే వర్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ టు మీ. దెన్ ఆఫ్టర్ దట్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ కిడ్స్ లీవింగ్ దేర్ జాబ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి, హాస్పిటల్లో టేక్ కేర్ చేసుకోవడానికి వాళ్ళ జాబ్స్ వదిలేసి దే యూస్ టు బీ అరౌండ్ దెమ్. అండ్ ఈ ప్రతి పేషెంట్ హూ ఇస్ ఫైటింగ్ బ్రెయిన్ ట్యూమర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ బై హిమ్సెల్ఫ్. సో ఐ వుడెంట్ సే దట్ వన్ పర్టిక్యులర్ పేషెంట్ ఈస్ లెస్ ఇన్స్పైరింగ్, but anybody who's fighting cancer is definitely an inspiring story to me. సో ఇప్పటివరకు ఓటీలో మీ మోస్ట్ టెన్స్ మూమెంట్ ఏదన్నా ఉందా? లైక్ సో యూజువల్గా మనము టెన్స్ మూమెంట్స్ ఇన్ ఓటీస్ యాజ్ న్యూరోసర్జన్స్ ఎన్యూరిజమ్స్లో చూస్తామండి. ఎన్యూరిజమ్స్ అంటే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సర్జరీస్ దట్ వీ డూ. బేసికలీ బ్లడ్ వెజల్స్లో బుడగల్లాగా, బెలూన్స్ లాగా ఫామ్ అయిపోతాయి. సో అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ డెలికేట్. సో మనము సర్జరీ చేసేటప్పుడు వీ హ్యావ్ ఫ్యూ సెకండ్స్, లిటరలీ ఒక 3-4 secondsలో మనము అక్కడికి వెళ్ళాక 3-4 seconds దాని మీద క్లిప్ వేసేయాలి. లేకపోతే ఒక ఎక్స్ట్రీమ్ మనం ఇమాజిన్ చేయలేనంత లెవెల్లో బ్లీడింగ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ టెన్స్ మూమెంట్స్ యూజువలీ, అండ్ దట్ ఈస్ వై దే గివ్ అ లాట్ ఆఫ్ అడ్రినలిన్ రష్ టు మోస్ట్ ఆఫ్ ద న్యూరోసర్జన్స్. దే సే దట్ aneurysm surgeries are the most exciting and again the same time the most dangerous surgeries, or this kind of movements which give you a lot of high. So my favorite part of the brain enti? So what is the favorite part of the brain? I would say the frontal region, because that is where our personality is. మనము యూజువల్గా బ్రెయిన్లో అందరూ తెలుసుకుంది ఏంటంటే 90-95% ఆఫ్ ద బ్రెయిన్ అందరిలో సేమ్ ఉంటుంది, రైట్? సో బ్రెయిన్ స్టెమ్ అని చెప్పి మనం ఊపిరి తీసుకునే ఏరియా, మోటార్ కార్టెక్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. But a frontal region of the brain, which is the most evolved part of the brain in a human. దీనివల్ల మన పర్సనాలిటీ, మనం ఆలోచించే విధానము, అంత ఇండివిజువాలిటీ అనేది ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటుంది. సో ఐ వుడ్ సే దట్ ఫ్రంటల్ రీజన్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో పబ్లిక్లో ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి మీకు బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషన్ ఏంటి?
సో మై బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషన్ విత్ పబ్లిక్ రిగార్డింగ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇస్ ఈ అపోహలండి. దట్ బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంకా లైఫ్ లేదు, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అంటే ఇంక మనకి చనిపోవాల్సిందే అనేది ఇట్స్ అ వెరీ రాంగ్ నోషన్. ఇట్ ఈస్ అ నోషన్ దట్ ఎగ్జిస్టెడ్ with the knowledge or the technology which was 20-25 years back. Okay. Right? It's a very old notion. Okay. We have to come out of it. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ట్యూమర్స్, ఈవెన్ గ్రేడ్ 4 ట్యూమర్స్ లో కూడా మనము 4 to 5 years ఎక్స్పెక్టెన్సీ, అంటే క్యాన్సర్, హై గ్రేడ్ క్యాన్సర్స్ లో కూడా 4 to 5 years పేషెంట్ సర్వైవ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ నోషన్ మారాలి ఫస్ట్. బ్రెయిన్ ట్యూమర్ అనేది అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత త్వరగా మీరు సర్జరీ చేయించుకొని ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మీ సర్వైవల్ రేట్, మీ సర్జరీ చేయించుకున్నాక రికవరీ టైం అన్ని తగ్గిపోతాయి. సో డోంట్ షై అవే ఫ్రమ్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీ. అందరు కూడా సిమ్టమ్స్ని తెలుసుకోవాలి. సిమ్టమ్స్ తోటి మనకి ఏదైనా బాధపడుతూ ఉంటే ఇమీడియట్లీ మెడికల్ అటెన్షన్ అనేది తీసుకుని డయాగ్నోస్ చేసుకున్నాక ట్రీట్మెంట్ అనేది కూడా త్వరగా తీసుకోవాలి. True. That's your final message actually. సో మై ఫైనల్ మెసేజ్ ఇస్, డోంట్ బ్రెయిన్ ట్యూమర్స్ తోటి భయపడకండి. బ్రెయిన్ ట్యూమర్ ఒక లక్షణాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఒక బోరింగ్ టాపిక్ అయి ఉండొచ్చు, దట్ బ్రెయిన్ ట్యూమర్ నాకు రాదు కాబట్టి ఎప్పుడైనా కానీ నేను ఎందుకు తెలుసుకోవాలి ఇది అని చెప్పి. మనము ఈ మధ్యకాలంలో అన్ని విషయాలు తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇలాంటి సింపుల్ థింగ్స్, సిమ్టమ్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ అనేది అందరం తెలుసుకోవాలి. ఏదన్నా ఇలాంటిది మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళని తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డయాగ్నోసిస్ చేసుకోవడం అనేది ఎంకరేజ్ చేయండి. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఒకవేళ వచ్చింది అంటే క్యూరబుల్ అని చెప్పి అందరం నమ్ముతాం మొదలు పెట్టాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది అందరికి రావాలి. దట్స్ ట్రూ. లైక్ ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా బ్రెయిన్ ట్యూమర్ కి? లైక్ ఈ ఫుడ్ తింటే వస్తుంది, సిగరెట్ తాగితే వస్తుంది, ఈ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, అట్లా ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా? సో ఎగ్జాక్ట్లీ ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఫర్ స్పెసిఫికలీ బ్రెయిన్ ట్యూమర్స్ ఇప్పటిదాకా అయితే ఎవరు డేటా ప్రకారం ప్రూవ్ చేయలేకపోయారండి. బట్ lot of times what we are seeing is general cancer related lifestyle is also the lifestyle that is causing brain tumors. So smoking, excessive alcohol consumption toti definitely brain tumors ఈ పేషెంట్స్ చూస్తున్నాం మనం. ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన పేషెంట్స్ లో ఇలాంటి హ్యాబిట్స్ ఉండటం చాలా వరకు చూస్తున్నాం. మోర్ దెన్ దాట్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, మనం డేటా ఎట్లయినా దీని వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అని చెప్పలేకపోయింది. బట్ హెల్దీగా మనం కనుక ఉండగలిగితే బ్రెయిన్ ట్యూమర్లోంచి రికవరీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకి ఎనీవేస్ వీ డు నాట్ నో వై బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ హ్యాపెనింగ్, రైట్? బట్ ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ, దెన్ మీరు ఇంత పెద్ద సర్జరీ తట్టుకోగలుగుతారా? తర్వాత సర్జరీ అయిపోయినాక కీమోథెరపీ, రేడియోథెరపీ తట్టుకోగలుగుతారా? ఇఫ్ యూ హ్యావ్ ఎ హెల్దీ బాడీ, దెన్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్లో నుంచి మీరు బయటపడే అవకాశం, మీ స్ట్రెంగ్త్ అనేది బెటర్ గా ఉంటుంది. yes it will be easy to get out of it. Yes, that's great. అంటే చాలా మందికి అవేర్నెస్ అనేది రావాలి. అంటే బ్రెయిన్ ట్యూమర్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, వచ్చినా కానీ మనం భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes, like it was great talking to you, Ravinch garu. Thank you so much. Thank you so much.